Please subscribe to our YouTube channel. Like and share this video. సిరి భాగవతంలో పోతన చెబుతాడు, సిరి చాంచల్యముతోడిదయ్యు తనకున్ చిత్తేశ్వరుండంచు ఏ పురుష శ్రేష్ఠువరించన్ అట్టి పరమున్ బుద్ధిన్ విలోకంబులన్ కరయుగ్మంబుల కౌగలించిరసతుల్ కళ్యాణ బాష్పంబులు ఆభరణ శ్రేణులుగాన్ ప్రతిక్షణ నవ ప్రాప్త అనురాగంబులన్. లక్ష్మీదేవి నిత్య చంచల, పాదాభ్యాం నమః అని పూజ చేస్తాం. ఆమె ఎప్పుడూ ఒకచోట ఉండదు. ఆమెకి ఇష్టమైతే ఎక్కడైనా ఉంటుంది, ఎంతకాలమైనా ఉంటుంది. అలా ఎప్పుడూ చంచల అయినటువంటి మహాలక్ష్మీదేవి చాంచల్యముతోడిదయ్యు సనకున్ చిత్తేశ్వరుండంచు, తన చిత్తమునకు ఈశ్వరుడు నేను ఇక్కడే ఉండాలి, ఇక్కడ నాకు చోటు ఎప్పుడూ దొరకాలి అనే మహా ఆకాంక్షతో ఏ మహావిష్ణుమూర్తి యొక్క హృదయమును స్థానముగా ఆస్థానముగా చేసుకున్నదో అటువంటి మహానుభావుడైన కృష్ణుడు అని వర్ణిస్తాడు భాగవతంలో. తనకున్ చిత్తేశ్వరుండంచు ఏ పురుషశ్రేష్ఠు వరించన్ అట్టి పరమున్, అటువంటి పరమపురుషుణ్ణి బుద్ధిన్ విలోకంబులన్ కరయుగ్మంబులన్, అంటే మనసా వాచా కర్మణ అని 3 కరణముల చేత, త్రికరణముల చేత బుద్ధిన్ విలోకంబులన్ కరయుగ్మంబులన్ కౌగలించిరి సతుల్ కళ్యాణ బాష్పంబులు, ఆనంద బాష్పములు రాలుతున్నాయట గోపికా శ్రేణికి. ఆనంద బాష్పములు, కళ్యాణ బాష్పంబులు ఆభరణ శ్రేణులుగాన్, అలా పడుతూ ఉంటే ముత్యాలు జారుతున్నట్టుగా ఉందట ఆ గోపిక ముఖాల మీద, వాళ్ళ బుగ్గల మీద, చెక్కిళ్ళ మీద అంతా ముత్యాల సరాలు వేసినట్లుగా ఉన్నాయిట. ఆభరణ శ్రేణులుగాన్ ప్రతిక్షణ నవ ప్రాప్త అనురాగంబులన్, ప్రతి క్షణము ఒక్కొక్క క్షణములో ఒక క్రొత్త ఆనందము, అనురాగము ఉద్భూతమవుతున్నదట. అటువంటి దివ్యభూమి శృంగేరి కాబట్టి శారదాదేవి, కాశ్మీర శారదాదేవి సాక్షాత్తు ఇది నా కొలువు అని నిర్ణయించుకున్నది కాబట్టి అక్కడ మువ్వల సవ్వడి ఆగిపోయింది, మౌనములో విలీనమైపోయినది. శబ్దం ఎప్పుడు, శబ్దానికి పరమార్థం ఏమిటంటే మౌనమే, మాటకు పరమార్థము మౌనము. అందువల్ల ఆమె మాటకు ప్రతిరూపము శారదాదేవి. అటువంటి శారదాదేవి మౌనములో లయించినది, అంటే ఇది నా నిలయము అని నిర్ణయించినది. అందువల్ల శబ్దం ఆగిపోయింది. ఆగిపోతే శంకరుల వారు చూశారు వెనక్కి తిరిగి, ఏమిటి అని. అమ్మవారు నిలబడిపోయింది ఇక్కడే. అటువంటి క్షేత్రము శృంగేరి. ఎక్కడ అయితే ఋష్యశృంగుల వారు తపస్సు చేశారో, ఋష్యశృంగుడంటే సామాన్యుడా, నెలకు 3 వానలు, అంటే ఆయన అడుగు పెడితే వాన కురవటమే. ఈ విభాండక మహాముని కుమారుడు, ఈయన గనక అడుగు పెడితే రాజ్యము కరువు కాటకాల్లో ఉంది. ఏమిటి, ఎలా చేసుకోవాలి అని ఋషులు అందరూ మంత్రులు చర్చ చేశారు. చేస్తే ఋష్యశృంగుల వారు అడుగు పెడితే అంతకన్నా ఇంకా సుభిక్షము కావడానికి వేరే మార్గం ఏముందండి అన్నారు. ఆ ఋష్యశృంగుల వారు ఎలా రావాలి, ఏం చేస్తే వస్తారు? ఆయనకు తల్లి ఎలా ఉంటుందో తెలియదు, తండ్రే పెంచాడు. తల్లి తండ్రి, తండ్రియే అయి 2 తానే అయి పెంచాడు. ఎప్పుడు ఆయనకేమి తెలుసు? అడవులకెళ్ళి పువ్వులు తీసుకురావటము, సమిధలు తీసుకురావటము, దర్భలు తీసుకురావటము, ఇవే తెలుసు. ఆ శివ పూజలో పద్మాలు ఉపయోగించటము తెలుసు. పంచామృతాలు, జలములు, అభిషేకములు చేయటము తెలుసు. ఇది తప్ప అస్త్రీమయం జగత్ అన్నారు. స్త్రీ అన్న రూపాన్ని చూడలేదు ఆయన, తల్లిని కూడా చూడలేదు మహానుభావుడు. అంత పవిత్రమైన జన్మ. అంటే స్త్రీ రూపమే చూడలేదు, తల్లిని కూడా చూడలేదు ఆయన. తండ్రియే అన్ని అయి పెంచాడు. అటువంటి వారిని తీసుకురావడానికి కొంతమంది అంగనలు వచ్చారు. వస్తే ఆయన తండ్రి లేడు, సమిధల కోసం ఆ రోజు ఆయన వెళ్ళాడు. నువ్వు ఉండరా ఇక్కడే ఆశ్రమంలో అని. ఈయన బయటికి వెళ్ళారు, ఎవరు లేరు, ఒక్కడే ఉన్నాడు. ఉంటే ఈ ఆడవాళ్ళు, ఆ వచ్చినటువంటి అంగనలు ఈయనను ఏదో విధంగా మెప్పించి ఈయనను రాజ్యమునకు తీసుకెళ్ళాలి. ఆయన మహానుభావుడు అడుగు పెడితే చాలు వర్షం కురుస్తుంది. చాలా కరువు కాటకాలలో ఉన్నది రాష్ట్రమంతా.
ఈ రాజ్యం ఎట్లా సుభిక్షం కావాలి అంటే వారు అడుగు పెడితేనే అవుతుంది. కాబట్టి వారిని ఏదో ఒప్పించి మెప్పించి ఏ కారణం చెప్పాలి? ఇంతకన్నా గొప్ప పూజ జరుగుతుంది అంటే ఆయన కన్నా గొప్ప పూజ చేయగల వాళ్ళు ఎవరు? అంతకన్నా గొప్ప తపోమయ క్షేత్రం ఏముంది ఇంత గొప్పది తపోక్షేత్రం అనడానికి? ఆ తపహాక్షేత్రమును చూపడానికి ఎక్కడా అవకాశము లేదు. నన్నయ్య గారు ఎంత అద్భుతంగా చెప్పారంటే, నన్ను కౌగలించుకొని నా వదనంబునకు నిజాస్యమాసన్నము చేసి ఒక్క మృదు శబ్దము చేసే మనోహరంబుగాన్ ఎన్నడు అట్టి శబ్దము మునీశ్వర మున్వినియే నిరుంగను అయ్యన్నువ బ్రహ్మచారి ముఖమంబు రుహంబు సమంబు చూడగన్ అన్నాడు. తండ్రి గారు వచ్చారు. ఏమిట్రా ఏదో కొత్తగా కనపడుతున్నావు, ఎందుకంత ఉత్సాహంగా ఉన్నావు అని తండ్రి అడిగాడు. ఆ విభాండకుడు అడిగాడు. అడిగితే కుమారుడు ఋష్యశృంగుడు నన్ను కౌగలించుకొని తపఃకృశమైనటువంటి శరీరము, నిరంతరము తపస్సు, సమిధలు, యజ్ఞము, యాగము, అభిషేకము, ఇవి తప్ప ఇంకొక ప్రపంచం తెలియదు ఆయనకి. అటువంటి తపఃకార్స్యమైన శరీరం, ఎందుకంటే దాన్ని తేజస్సు అంటారు. తపస్సుతో ఉన్న శరీరాన్ని సౌందర్యము అనరాదు, తేజస్సు అంటారు దాని పేరు. నన్నును కౌగలించుకొని నా వంటి వాణ్ణి కూడా కౌగలించుకున్నారు అన్నాడు. ఎవరయ్యా అంటే ఆయన స్త్రీలను చూడలేదు, ఆ లేలేత బ్రహ్మచారులు అన్నాడు. అన్నువ బ్రహ్మచారులు అంటే లేత బ్రహ్మచారులు. మన మామూలుగా ఈయన తోటితో కొందరు బ్రహ్మచారులు ఉన్నారు, వాళ్ళు అలాగే ఉన్నారు, కానీ ఏదో విశేషం ఉంది, అది ఈయనకు తెలియదు. వాళ్ళు స్త్రీలన్నది తెలియదు ఆయనకి. అందువల్ల నన్ను కౌగలించుకొని నా వదనంబునకు నిజాస్యమాసన్నము చేసి ఒక్క మృదు శబ్దము చేసే మనోహరంబుగాన్. తల్లి ఎప్పుడూ ముద్దాడినది ఆయనకు తెలియదు చిన్నతనములో. తండ్రి ముద్దాడిన ఘట్టము లేదు. ఎప్పుడూ ఆయన పూజ, అభిషేకము, యజ్ఞము, యాగము ఇందులోనే పాల్గొనేటట్లు ఒక బ్రహ్మచర్య శిఖరాగ్రగణ్యముగా ఉన్నాడు ఆ మహానుభావుడు. అందువల్ల నా వదనంబునకు నిజ ఆస్యము ఆసన్నము చేసి ఒక్క మృదుశబ్దము చేసే మనోహరంబుగాన్. ఒక మనోహరమైన ధ్వని చేశారండి. ఎన్నడు అట్టి శబ్దము మునీశ్వరామున్ వినియే నిరుంగను. ఎప్పుడూ తండ్రి ముద్దు పెట్టుకొనలేదు, ఆయనకు ఆ ముద్దు ఎట్లా ఉంటుందో తెలియదు. అన్నువ బ్రహ్మచారి ముఖము. కానీ ఆ లేత బ్రహ్మచారి ముఖం ఎలా ఉన్నదంటే, మనము రోజు శివపూజకు పద్మాలు తెస్తాము కదా, అటువంటి పద్మాలు అనవచ్చు. కానీ నన్నయ్య ఎంత గొప్పవాడు, ఎంత గడసరి, ఎంత మహానుభావుడు, కవిలోక మూర్ధన్యుడు నన్నయ్య. ఆదికవి, తెలుగు భాషలో పుట్టటం మనందరి అదృష్టం. అటువంటి కవి ముద్దు పెట్టుకున్నారు అని చెబితే, వాచ్యం చేస్తే ఏం గొప్పతనం ఉంది కావ్యంలో. అంబురుహంబు సమంబు అన్నాడు. వాళ్ళ ముఖం ఎలా ఉన్నది అంటే, అంబురుహము అంటే పద్మము, అంబురుహంబు సమంబు. ఆ పదం పలికేటప్పుడు 3 సార్లు పెదవులు కలవాలి, అలా పదాలు పెట్టాడు అక్కడ ఆయన. అంబురుహంబు సమంబు చూడగన్ అని తండ్రికి నివేదించాడు. అంత స్వచ్ఛమైనటువంటి జన్మ ఆ ఋష్యశృంగుల వారిది. అటువంటి ఋష్యశృంగ మహాముని తపస్సు చేసినటువంటి ఒక భవ్య భూమి, దివ్య భూమి, నవ్య భూమి మన శృంగేరి. అటువంటి భూమి యందు, అటువంటి శృంగగిరి యందు అమ్మవారు కొలువై ఉన్నది. శారదాదేవి మరి ఆమెకు చోటు కావాలి అంటే ఎటువంటి చోటును ఎన్నుకుంటుంది ఆమె? ఇంత తపోమయమైనటువంటి విభాండకుడు, ఋష్యశృంగుడు, ఇటువంటి వాళ్ళందరూ తపస్సు చేసినటువంటి మహా చారితార్థ్యమైనటువంటి భూమి కాబట్టి దీనిని ఆమె నిత్య నిలయముగా ఎన్నుకొన్నది శారదాదేవి. అందువల్ల అక్కడ ఆగినది. ఎంత అద్భుతమైన విషయము! అటువంటి శృంగేరి పరంపరలో అవిచ్ఛిన్న ధారాప్రవాహముగా 37వ పీఠాధిపతిగా, ఎంత యోగము, ఎంత గొప్ప విషయము! మన
మన దక్షిణ దేశములో ఎవరైనా మనము సంతోషిస్తాం. ఒక తమిళనాడు ఆయన అయితే కూడా మనకేమీ అవిరోధమే, వారు కూడా మహాత్ములే. ఒక కన్నడిగుడు అయితే ఏమీ మహాత్ముడే, మనకేమి. కానీ మనవాడే, మన తెలుగువాడే, మన అంటే ఇంకెంత ప్రేమ, ఇంకెంత అభిమానము పొంగుతుంది మన మనస్సుల్లో. అంటే అంత పెద్ద స్థానమునకు ఒక భారతీయ తీర్థులు నిర్ణయించటం అంటే చాలా నిశితమైనటువంటి దృష్టి ఉంటుంది. భారతీయ తీర్థులు సామాన్యులు కాదు, నడిచే ఒక తపశ్చక్రవర్తి. మనము వశిష్ఠులను చూడలేదు, వామదేవుడు ఎలా ఉంటాడో చూడలేదు, విశ్వామిత్రుడు ఎలా ఉంటాడో చూడలేదు, ఒక విభాండకుడు ఎలా ఉంటాడో చూడలేదు, ఋష్యశృంగుడు ఎలా ఉంటాడో చూడలేదు. వీళ్ళందరి యొక్క ఒక రూపాన్ని ఒక చోట నిలిపితే ఆయన భారతీయ తీర్థులు. అటువంటి భారతీయ తీర్థులు మెచ్చి నచ్చి ఎంపిక చేసినటువంటి వారు విధుశేఖర భారతి. ఎలాంటి తత్వములు, ఎలాంటి రూపములు, ఎలాంటి విద్యా మహిమలు గరిమలు కలవాళ్ళు అంటే మనం అనుకుంటేనే మన శరీరము పులకిస్తుంది. ఇంత గొప్పదా, ఇంత అద్భుతమా, ఇంత విశేషమా అని మనకు తెలిసిన అంశమే. కానీ దాని లోపలి సత్యము మరీ ఒకసారి భావన చేస్తే మనకు పరమానందము కలుగుతుంది. అంత అద్భుతమైనటువంటి స్థానము. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం, 25 ఇప్పుడు 2015లో వారు పీఠాధిపతిగా, ఉత్తర పీఠాధిపతిగా, ఉత్తరాధికారిగా వారు ఆ స్థానమును స్వీకరించారు. భారతీ తీర్థులు ఎంత కృపామయులు, కరుణామయులు అంటే వారి పాదాది శిరఃపర్యంతము ప్రతి అణువు దయామయము. భారతీ తీర్థులు వారి కృపతో ఈ వేదిక మీద శతావధానం చేశాను. ఓ 30 ఏళ్ళు 35 ఏళ్ళు దాటిపోయింది. వారిక్కడ ఆసనం, సింహాసనం మీద కూర్చుని ఉండగా ఇలా కూర్చుని ఈ మెట్ల మీద అవధానం చేశాను నేను, శతావధానం. ఇక్కడి నుంచే నా జయప్రస్థానం మొదలైంది. అంత దయామృదువు భారతీ తీర్థులంటే సాధారణము కాదు. ఆయన దయ చాలా గొప్పది. ఊరికే ఒక కటాక్షం ఇలా చూస్తే చాలు, వారు మన జన్మధన్యం. వారు పరమ ప్రేమతో వారి దర్శనానికి వెళ్ళా నేను. వెళితే ఇలా ఒక విశేషం ఉంది, మీరు ఆ రోజు సంస్కృతములో అవధానము చెయ్యాలి అన్నారు. విధుశేఖర భారతీ శ్రీచరణులు పదవీ స్వీకారము చేస్తూ ఉన్నారు. ఆ రోజు ఉభయ జగద్గురువులు అలా సింహాసనాసీనులై కూర్చుని ఉండగా నేను అక్కడ శృంగేరిలో ఇలా కూర్చుని అష్టావధానం చేశాను సంస్కృతంలో. అది వారిచ్చినటువంటి మహాభాగ్యము. ఇవాళ వారి వర్ధంతి, 33వ వర్ధంతి అని శ్రీనివాసమూర్తి గారు మీరు ఇక్కడ భాషణం చెయ్యాలి అని అంటే ఇది ఎంత అనుగ్రహము. ఈ మధ్య వారి దర్శనానికి నేను వెళ్ళాలి అని అనుకుంటూ ఒకసారి ప్రయత్నించి ఏదో ఇతర కారణము చేత వెళ్ళలేక, సరే వాళ్ళు కూడా ఇప్పుడెందుకులే అన్నారు, నేను కూడా ఆగవలసి వచ్చింది. మళ్ళీ అన్నీ సమంగా ఉన్నాయి, ఈ మధ్యలో వెళదామనుకుంటే ఈ లోపల శ్రీనివాసమూర్తి గారు ఈ మాట అన్నారు. ఇది చాలా పెద్ద అనుగ్రహము. వారు ప్రత్యక్షంగా వింటున్నట్లే ఇక్కడ ఈనాడు ఇక్కడ చెయ్యటం అన్నది కూడా ఒక మహాభాగ్యముగా నేను భావించి ఇంకో వారం రోజులు ఆగి అక్కడికి వెళుతునుగాక. ఈ భాగ్యమును కూడా నేను పొందాలి కదా, దీన్ని ఎలా వదులుకోగలను? అందుకని ఇక్కడకు నేను ఇవాళ రావటము. ఈ గురు పరంపర అంటే ఒకటే గురువే జగత్తుకు. జగద్గురువు 4 చతురామ్నాయ పీఠములను శంకరుల వారు, ఆదిశంకరులే జగద్గురువు. అసలు జగద్గురు పరంపర ఎలా ఉన్నది, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి మనము? అసలు సమస్త విద్యలు కూడా ఈ ప్రపంచములో పరమేశ్వరుడి నుంచి ప్రభవించాయి. చతురో వేదానధీత సర్వశాస్త్రమయం విదుః ఇతిహాస పురాణానాం తన్మే మనఃశివ సంకల్పమస్తు. ఈశానః సర్వ విద్యానాం ఈశ్వరః సర్వభూతానాం
బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. ఈశాన సర్వ విద్యానాం, సర్వ విద్యలకు అధీశ్వరుడు ఆయన పరమేశ్వరుడు. అలా సర్వ విద్యాధీశ్వరుడు ఆయన. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం, సర్వభూతములకు ఈశ్వరుడు ఆయన. మొత్తము కనపడేటువంటి పంచమహాభూతములే కాక సకల భూతరాశి ఏవేవి ఈ ప్రపంచంలో ఉన్నాయో అన్ని సమస్త భూతములు. అందుకే సామాన్యులకు కూడా అది ఎలా ప్రాకింది అంటే, అయ్యా శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే మాట వచ్చింది. అతి సామాన్యులు, చదువులేని సామాన్యులు కూడా శివమహిమ ఎలా మాట్లాడుకుంటున్నారు? శివుని ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు అంటే ఈ ప్రపంచంలో ఏది కదలాలన్నా ఏది మెదలాలన్నా శివుని యొక్క ఆజ్ఞ. ఆయనకు ఆయనలోనే ఉన్నటువంటి అమ్మవారు ఆజ్ఞ. శంకరుల వారే, మళ్ళీ ఆదిశంకరుల వారే చెప్పాలి. మనకు జ్ఞానం ఎవరివ్వాలి? శంకరపీఠము నుంచే రావాలి. నేను ద్విసహస్రావధానిని, ఇంకో అవధారిణిని ఎన్ని అనుకోవాలి అన్నా కూడా జగద్గురు పీఠము నుంచి ఒక అనుగ్రహము ఉంటేనే ఇవి సాధ్యము. ఎందుకు జగత్తుకు గురువులు? ప్రతి మానవుడికి ఇతడు అతడు ఈ ఇందులో పుట్టాడు, ఆ వర్గములో పుట్టాడు, ఆ దేశములో ఉన్నాడు, ఈ దేశములో ఉన్నాడన్న భేదము లేదు. మనిషైన ప్రతివానికి కూడా వాళ్ళు దారి చూపారు. శంకరుల వారు ఎటువంటి వారు? మానవులందరూ ఉద్ధరింపబడటానికే మార్గం చెప్పారు. ఏ ఒక్కరికో ఇద్దరికో, ఓ 1000 మందికో, 1,000,000 మందికో చెప్పలేదు. ఆదిశంకరుల యొక్క ఉద్భవం ఏమిటి అంటే ఆయన ఈ ప్రపంచం కోసమే చెప్పాడు. అందుకనే జగత్తుకు గురువయ్యాడు. ప్రతి మనిషి అంటే భక్తి లేనివాడు, వ్యతిరేకత ఉన్నవాడు, ఇంకో విధంగా ఉన్నవాడు, శక్తి లేనివాడు, శక్తి ఉన్నవాడు, ప్రతి వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని చెప్పాడు ఆయన. అన్ని విధములైన మానవాళి కోసము ఆయన బోధించాడు మార్గమును. ఒక్క విధము కాదు, ప్రపంచములో ఎన్నెన్ని విధాల మానవాళి ఉన్నారో, ఇంకా మానవులే కాక పశుపక్ష్యాది జీవరాశులు కూడా ఎలా తరించాలో అటువంటి మార్గములు బోధించారు ఆయన. అందుకు జగద్గురువు. ఏ దేశములో వాడు ఇవాళ ప్రపంచమంతా కూడా శంకరాస్ ఫిలాసఫీ అని చెప్పుకుంటున్నారు. ఆయన ప్రతిపాదించినటువంటి అద్వైతము ప్రపంచమంతా మాట్లాడుకుంటున్నది. ఏ భాష వాడో, ఏ మతము వాడో, ఏ ఊళ్ళో ఉన్నవాడో, ఏ దేశములో ఉన్నవాడో ఇవాళ శంకరుల వారి గురించి మాట్లాడుకుంటున్నారు. ఆహా, మేము తరించాము, ఇంత అద్భుతమైన విషయాలు చెప్పారా అని ఆశ్చర్యపోతున్నారు, ఆనంద భాజనులు అవుతున్నారు జనులందరూ కూడా. అంత అద్భుతము. ఏ ప్రసార సాధనాలు లేవా అన్నాడు. ఒక ఫోన్ మాట్లాడుకోవడానికి సౌకర్యము కాదు, ఇక్కడి నుంచి అక్కడికి పంపించామండి వార్త అని. కేవలం ఆయన సత్వ శుద్ధి. ఇవాళ మనకు విమానాలు, హెలికాప్టర్లు ఇన్ని ఉండి ఇవాళ అమర్నాథ్కు పోవాలంటే, ఇవాళ మనము కేదార్నాథ్కు పోవాలంటే ఎంతో శ్రమకు ఓర్చి ఇప్పుడు కూడా ఎంతో శ్రమపడిపోతున్నాము. ఏమీ లేని నాడు వారు పాదయాత్రతో వెళ్ళారు. గూగుల్కే గురువు ఆయన. గూగుల్ నిన్న పుట్టింది, మొన్న గూగుల్ లేదు. గూగుల్ వాడికి ఏం జ్ఞానం ఉంది? శంకరులు అటువంటి వీళ్ళ కోటి గూగుళ్లకు గురువు ఆయన. ఎవరాయనకు మార్గం చెప్పారు? ఆ కంటకాకీర్ణమైనటువంటి శిలామయమైనటువంటి వృక్ష మృగ సంకులితమైనటువంటి హిమాలయ ప్రాంతములో ప్రయాణము చేసి మీరు ఏ క్షేత్రమునకు వెళ్ళండి, శంకరుల వారు ఇక్కడ యంత్రము స్థాపించారండి, శంకరుల వారు ఇక్కడ ఈ అమ్మవారి ఉగ్ర కళను తీసి ఇక్కడ శాంత కళను ప్రవేశపెట్టారండి, మీకు ఏ దివ్యక్షేత్రానికి భవ్యక్షేత్రానికి వెళ్ళండి, ఇదే మాట వినపడుతుంది. అంటే ఎలా చేసి ఉండాలి ఆయన, ఎలా వెళ్ళి ఉండాలి? ఇంత చేస్తే 32 సంవత్సరములు. ఏమన్నా 300 ఏళ్ళు ఉన్నారా? కానీ 300 ఏళ్ళు కాదు, 3000 సంవత్సరాలు ఒక మహాత్ముడైన గొప్పవాడు ఉంటే కూడా
శంకరుల వారు చేసినటువంటి పనిలో ఒక పాదం, ఒకటో వంతు కూడా చెయ్యలేడు. శంకరుల వారు మాత్రమే చెయ్యగలరు. 4 సంవత్సరాలకే ఆయన మొత్తము 5 ఏళ్ళు 6 ఏళ్ళు వచ్చేటప్పటికి సకల వేదములు శాస్త్రములు ఇలా వచ్చాయి. 8వ సంవత్సరానికి తల్లి ఉపనయనము చేసింది, గర్భాష్టమంలో చేసింది. 7వ సంవత్సరంలో ఉపనయనం అయ్యే నాటికి ఆయన సకల విద్యాపారంగతుడయ్యాడు. కేవలము ఉపలక్షణమే గురువులు ఆయనకు. ఆయనే జగద్గురువు. ఆయన గురువులు ఎలా కావాలి? ప్రాదేశమాత్ర వివరేణ. నా కావ్యంలో రాసా నేను శంకర్ల వారి గురించి. విశ్వభారతం అని సంస్కృతంలో మహాకావ్యం రాసా. ఆ కావ్యంలో ప్రాదేశమాత్ర వివరేణ గోవింద భగవత్పాదులు ఒక గుహలో కూర్చుని ఉన్నారు. ఆ గుహకు లోపలికి వెళ్ళడానికి దారి లేదు. ప్రాదేశము అంటే ఇగో ప్రాదేశం అంటే ఇట్లా ఇంత రంధ్రం, ఈ ఇంత మాత్రము రంధ్రం ఉన్నది దానికి. ఈ రంధ్రంలో ఆయన లోపలికి ఎట్లా వెళ్ళాడు? తపస్సు చేస్తున్నారు గోవింద భగవత్పాదులు. చేస్తుంటే ఈయన ఆ నర్మదా నది పొంగుతున్నది. నర్మదా నది పొంగుతుంటే పొంగుతున్న నర్మదా నదిని ఆయన కమండలువులో బంధించాడు. పొంగు మొత్తం తగ్గిపోయింది. ప్రజలకంతా ప్రమాదముగా ఉన్న నర్మదా నదిని బంధించి ఇందులోకి తీసుకున్నాడు. తీసుకుని ఆ కమండలువు పట్టుకుని ఇలా చూశాడు రంధ్రంలో నుంచి. చూస్తున్నప్పుడే అర్థమైంది గోవింద భగవత్పాదులకు, ఈ వచ్చినవాడు మహానుభావుడు, సామాన్యుడు కాదు. నాకు శిష్యుడు కాబోతున్నాడంటే నా గురుత్వమునకు ఒక ధన్యత ఏర్పడుతున్నది అని గ్రహించాడు ఆయన. లోపలికి వెళ్ళాడు ఈయన. మరి ఆయన ఎలా వెళ్ళాడు అంటే ఈయన కూడా అలాగే వెళ్ళాడు. ఇంత మాత్రము రంధ్రం ఉంటే లోపలికి ఎట్లా వెళ్ళాడు? ఆయన ఎలా వెళ్ళి తపస్సు చేస్తున్నాడు, ఈయన అలా వెళ్ళాడు. ధాన్యం అనిమ అంటారు. అష్టసిద్ధుల్లో ఒకటి అనిమ అంటే సూక్ష్మముగా కావటం, మహిమ అంటే పెద్ద కావటం, గరిమ అంటే బాగా బరువు అయిపోవటం, లఘిమ అంటే చాలా తేలిక అయిపోవటం. ఇవి అష్టసిద్ధులు. అష్టసిద్ధులు ఊరికే ఆయనకు కరతలామలకములు, లెక్క కూడా లేదు ఆయనకి. అంత వశంవదములై ఉన్నాయి అవన్నీ కూడా ఆయనకి. మహానుభావుడు. అటువంటి వాడు శంకరులు. వెళ్ళారు, చూశారు. చూస్తే లోపలికి వెళ్ళారు. కస్త్వం శిశో, ఎవర్రా నాయన పిల్లవాడా నువ్వు అన్నాడు. ఎంత అద్భుతమైన సమాధానం చెప్పాడు. 8 ఏళ్ల వయస్సులో మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం. ఎవరన్నా చెప్పగలరా? న తేజో నవాయు, నేను ఏదీ కాదు అన్నాడు. మరి నువ్వేమిటి? చిదానందరూప శివోహం శివోహం, కేవలము శివస్వరూపుడను అన్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. 8 ఏళ్ల పిల్లవాడేమి చెబుతున్న తత్వమేమి? ఆశ్చర్యానికి ఆనందమునకు లోనయ్యారు శంకర భగవత్పాదులను చూసి గోవింద భగవత్పాదులు. ఆహా, ఈతడు కదా నాకు శిష్యుడు కావలసినవాడు, నా గురు గౌరవమును లోకములో చాటగలిగినటువంటి మహాత్ముడు కదా అని పులకించిపోయాడు ఆయన. అప్పుడు ఆయనకు క్రమశః సన్యాసం ఇచ్చాడు. అంతకుముందు ఏమిటి సన్యాసం ఆయన పొందినది? అమ్మ సన్యాసం తీసుకుంటానన్నాడు. తల్లికి జల్లున కళ్ళనీళ్ళు వచ్చాయి. ఏమిరా, ఉన్నవాడి ఒక్కడివి, వంశోద్ధారకుడివి నీవు వివాహము చేసుకుని వంశము నిలుపుతావనుకుంటే సన్యాసినవుతానేమంటావు నాయన, అలా అంటావే అని తల్లికి కళ్ళనీళ్ళు పర్యంతమైపోయింది తల్లి. ఆయన జన్మ పరమార్థం ఆయనకు తెలుసు. అక్కడి శివుడే ఇక్కడికి వచ్చాడు. అందువల్ల ఏం చెయ్యాలో ఆయనకు రహస్యం తెలుసు. ఒక మాయ కల్పించాడు. పూర్ణా నది అంత దూరంలో పారుతున్నది. ఆ కాలటి నగరములో పూర్ణా నది అంత దూరంలో పారుతుంటే తల్లి ఎంత మాతృభక్తుడు అంటే చెప్పలేము. మాతృభక్తి పరాయణుడు శంకరుల వారు. ఆయన మాతృపంచకం రాశారు. ఎప్పుడు చదివినా ఇట్లా కళ్ళనీళ్ళు వచ్చేస్తాయి. అలా రాయటము ఆయనకే సాధ్యం, ఇంకొకరు రాయటం సాధ్యం కాదు. శంకరుల వారికే సాధ్యం. ఆయన ఆ తల్లి ఏమాత్రము కష్టపడితే ఇష్టం లేదు ఆయనకి.
పూర్ణా నది అక్కడికి వెళుతుంటే అంత దూరం ఈమె పాపం బిందె తీసుకుని నీళ్లకు రోజు తెచ్చుకునేది తల్లి. అలా వంట చేసేది, అలా శివపూజ చేసేది ఆమె ఆర్యాంబ. ఇలా చేస్తుందని ఆయనకు మనస్సుకు తల్లి కష్టపడకూడదు అని తన తపోమహిమ చేత గంగాదేవిని ప్రార్థించి పూర్ణా నదిని ఇంటి ముందుకు తీసుకొచ్చాడు ఒక పాయను. ఆ నది అక్కడ పారుతుంటే అది ఇట్లా పారుతుంది ఇంటి ముందు. కేవలం మెట్లు దిగగానే ఇలా అందుకుంటే చాలు నీళ్లు. అంత సులభంగా నదిని తీసుకొచ్చాడు ఆయన. శంకరులు ఆయన, ఎవరికి సాధ్యమయ్యే పని అది. అలా తీసుకొచ్చారు నదిని. ఎప్పుడైతే ఆ నదిని అలా తీసుకొచ్చారో ఆమె చాలా సుఖంగా నీళ్లు ముంచుకుని ఆమె పనులు ఆమె చేసుకుంటూ ఉంది. ఇదే ఆయనకు కూడా అవసరమైంది. అందులో ఒక మొసలి వచ్చింది ఒకనాడు. ఆ మొసలి వచ్చి అలా కాలు పట్టుకున్నట్లుగా చేసింది. చేస్తే తల్లి తల్లడిల్లిపోయింది. అయ్యో అయ్యో అన్నది తల్లి. అమ్మా ఏమి లేదు, నేను సన్యాసం తీసుకుంటానంటే వద్దన్నావు, సరే ఇప్పుడు నేను గనక సన్యాసం తీసుకుంటే ఇది నన్ను వదిలిపెడుతుంది అన్నాడు. నువ్వు సన్యాసి అయితే ఏమి, సంసారి అయితే ఏమి రా, ముందు నువ్వు ప్రాణాలతో ఉంటే నాకు ఏ తల్లి అయినా అంతే కదా, నీ ఇష్టం నాయనా అన్నది. అయితే అనుమతి ఇచ్చినట్లే కదా అమ్మా అన్నాడు. ఇంకేముంది రా, ఏమైతే ఏముంది నాయనా, ముందు బయటపడేది ఎట్లాగైనా అన్నది. ఊరికే సన్యస్తోహం అన్నాడు. అనగానే అది వదిలిపోయింది. అది మొసల. సంసారం అనే మొసలి మనకందరికీ లోకానికి జ్ఞానబోధ ఏం చేస్తున్నాడు ఆయన అంటే, ఒరే మొసలి అంటే మొసలి కాదురా, ఇది సంసారము. ఈ భవబంధము సంసారము అనే మొసలి నుంచి విడిపడ్డాడు ఆయన. సన్యస్తోహం అన్నారు. అందుకని ఇప్పటికీ కూడా శంకర పీఠాలలో ఈ గురుపీఠమును అధిరోహించినటువంటి వాళ్ళందరూ నదిలో ప్రవేశించి సన్యస్తోహం సన్యస్తోహం అని అనటము అది సత్సంప్రదాయమైనది. ఆ సంప్రదాయం ఏర్పడినది. విధుశేఖర భారతీ స్వామివారు కూడా అక్కడ తుంగా నదిలో తుంగాపానం గంగా స్నానం అన్నారు. తుంగా నది ఉత్తుంగ తరంగాలతో మహాద్భుతంగా పరమ రమణీయంగా ప్రవహిస్తూ ఉంటుంది శృంగగిరిలో. ఆ నది నిత్య సన్నిహితం. పాత కాలంలో ఒక 25 ఏళ్ల క్రితము ఒక కర్రల వంతెన ఉండేది అటూ ఇటు. శృంగేరి స్వామివారు ఉండే కుటీరమునకు యువతల శారదాదేవి ఉన్నటువంటి ఆలయము ఉన్నటువంటి చోటుకు 2 కొండలు అవి. ఆ మధ్యలో తుంగా నది ప్రవాహం. ఆ నదికి అటూ ఇటూ ఒక పాత కర్రలతో ఒక వంతెన ఉండేది. దాని మీద నడిచిపోతుండే వాళ్ళం అవతలకి. గురువుగారి జగద్గురు దర్శనం చెయ్యాలంటే దాని మీద నడిచి, అది ఎంత రమణీయంగా ఉండేదో. ఓ పెద్ద బ్రిడ్జి ఏర్పడింది, ఇప్పుడు పెద్ద వంతెన వచ్చింది అనుకోండి. సరే, ఆధునికంగా ఏ సౌకర్యమైనా అది గొప్పదే, దేని రమణీయత దానిది. అలా దాని మీద వెళ్ళేవాళ్ళం జగద్గురు దర్శనం కావాలి అంటే. అది ఎంత రమణీయంగా ఇలా అలలు తాకుతున్నట్లుగా ఉండేది ఆ వంతెన. అంత ఎత్తు తక్కువలో ఉండేది. అట్లా పరమ రమణీయమైనటువంటి తుంగ. ఇంకా భద్ర కలవలేదు అక్కడ, తుంగా నది మాత్రమే శృంగేరిలో. ఆ తుంగా నదిలో వారు సన్యస్తోహం అనే అటువంటి ఆ ఆశ్రమ స్వీకారం చేశారు, అధికార స్వీకారం. అది సరిగ్గా 10 సంవత్సరాల క్రితం. వారికి 23, ఇప్పుడు 33. ఆయన కూడా ఎంత యోగజాతకుడు, ఎంత పుణ్యాత్ముడు. ఈ వయస్సులో అంతటి జగద్గురు పీఠాన్ని అధిరోహించటం అంటే తల్లిదండ్రులు ఎంత పుణ్యము, తాతలు వంశము ఎంత పుణ్యాత్మకమైనది. సంతతి శుద్ధ వంశ్యాహి పరత్రేహచ శర్మణే అంటాడు కాళిదాసు. శుద్ధ వంశ్యము, ఆ శుద్ధ ప్రసూతి శుద్ధిమత్తరహ అన్నాడు. ఆ వంశము శుద్ధిమత్తరమైన వంశము అన్నాడు. రఘు రామచంద్రుడు పుట్టిన వంశమును కాళిదాసు. అటువంటి వంశం అయితేనే కదా మరి అటువంటి జగద్గురు పీఠాధిరోహణం అన్నది ఎలా సాధ్యము? ఎంత విద్యా గరిమ కావాలి, ఎంత తపోమహిమ కావాలి, ఎంత పుణ్య సంపద కావాలి. దేనిని కొలవటానికి సాధ్యం కాదు. ఒకటే కొలవటం ఏమిటంటే మనము నమస్కారాలు చేసి కొలవగలము వారిని. ఆ రకమైన కొలువు చేయగలం. ఎందుకంటే దాన్ని కొలవటానికి ఏ కొలబద్దలు ఎవరి దగ్గర లేవు. అమేయమైనటువంటి పుణ్యరాశి అయితే అది సాధ్యం. అటువంటి జగద్గురు పీఠాధిరోహణము చేశారు వారు. వారి 33వ వర్ధంతి అంటే
అందరికీ పండుగ, పరమానంద ఉత్సవం. ఇది తెలుగు వాళ్లకు విశేషమైన ఉత్సవం. భారతదేశం అంతా పండుగ చేసుకుంటున్నది, ప్రపంచమంతా ఈ ఆనందాన్ని అనుభవిస్తోంది. మనమే కాదు, కాకుంటే స్వార్థము, మనకు మన గదా అని ఏదో మన అని 2 అక్షరాలు కలుపుకుంటాం. ఇందులో ఒక ఆనందం ఉంటుంది మన అని కలుపుకోవటంలో. ఇటువంటి అద్భుతమైనటువంటి ఘట్టము ఇవాళ వారి యొక్క వర్ధంతి సభ జరగటము ఇంత విశేషము. గురు పరంపర అంటే ఏం చెప్పుకోవాలి అని అనుకుంటే నాకు వస్తూ అనిపించింది. ఈ ప్రపంచానికంతా అసలు గురువెవరయ్యా? శివుడు జగద్గురువు, సదాశివుడు జగద్గురువు. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అంటున్నాం. శివుడు జగద్గురువు, సదా శివుడు జగద్గురువు. మొట్టమొదటి గురువు శివుడు. ఆ శివుడే ఇంకో అవతారం, దక్షిణామూర్తి గురువు. శివుడు జగద్గురువు, అతన్ని సగం జగం అమ్మవారు అఖిలాండేశ్వరి గురువు. అమ్మవారి భక్తులు ఉంటారు లోకంలో. ఈ 6 విషయాలనే స్థాపించారు శంకర్ల వారు. గణాపత్యం, గణపతి భక్తులు ఉంటారు, వాళ్ళనేం కాదనలేదు. నాయన నువ్వు గణపతిని మధ్యలో పెట్టుకో అంటే పంచాయతన పూజను ఏర్పాటు చేశారు ఆయన. ఆయతనం అంటే కలయిక. ఎవరూ కొట్టుకోవద్దురా, మేము విష్ణు భక్తులమండి అని నామాలు పెట్టుకొని వచ్చాడు. నాయన నువ్వు కూడా గొప్పవాడివే, విష్ణువుని మధ్యలో పెట్టుకో. అప్పుడు శివుణ్ణి ఈ వైపు పెట్టుకో, గణపతిని ఈ వైపు పెట్టుకో, మధ్యలో మహావిష్ణువుని పెట్టుకో. లేదండి మేము శైవులం అని వచ్చారు, విభూతి పెట్టుకుని నాయన నువ్వు శివుణ్ణి మధ్యలో పెట్టుకో, ఇగో విష్ణువుని ఈ వైపు పెట్టుకో. మేము అమ్మవారి భక్తులమండి, శాక్తేయులం, ఇదిగో శక్తిని మధ్యలో పెట్టుకో, అప్పుడు శివుడిటు విష్ణువునిటు పెట్టుకో. ఇలా ఎవరికి వాళ్లకు ఒక మార్గమును కల్పించి ఉద్దేశ్య విధేయము అంటారు. ఏది ప్రధానమైనదో నీ మనస్సులో దాన్ని మధ్యలో పెట్టుకో, తక్కిన వాటిని ద్వేషించకు అని ఒక అద్భుతమైన సమన్వయ సూత్రం చెప్పారు ఆయన జగద్గురువు ఆదిశంకరులు. అందుకనే ఆయనకు అందరూ వశులైపోయారు. అందరినీ శంకరులు జయించారంటే ఏమున్నది ఆయన దగ్గర? ఒక ధర్మదండం ఉన్నది. ఆ ధర్మదండము పట్టుకుంటే మొత్తము ప్రతివాడు వశమైపోయాడు ఆయన తేజస్సుకు, ఆయన తపస్సుకు, ఆయన విద్యకు, ఆయన చూపినటువంటి ప్రేమకు ప్రపంచమంతా వశీకృతమైపోయినది, జగత్తంతా కూడా. అందువల్ల శివుడు జగద్గురువు, సదాశివుడు జగద్గురువు. శివునిలోన సగం జగం అమ్మవారు గురువు, అఖిలాండేశ్వరి గురువు. ఆ నవదంపతుల కొడుకు, వాళ్ళెప్పుడు నవదంపతులే. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం అన్నాడు శంకర్ల వారు. ఎప్పుడు నవయౌవనం. నీకు నిత్య నూతన దంపతులు ఎవరయ్యా అంటే పార్వతీ పరమేశ్వరుడు. అత్యంతము అనాదిగా ఉన్న చాలా వెంట్రుకలు నెరిసి అలా అదొక సౌందర్యముతో భాషించేటువంటి దంపతులు ఎవరయ్యా అంటే మళ్ళీ వాళ్ళిద్దరే. ఎందుకంటే తెలుపు అని కాదు, ఎరుపు అని కాదు, పసుపు అని కాదు, రాగి రంగు అని కాదు, అన్ని వర్ణముల జటాజూటము జుట్టుకున్నవాడు ఆయన. ఇప్పుడు అన్ని రంగులు పూసుకుంటున్నారు జుట్లకు. అసలు ఆయన ఫ్యాషన్కంతా మొట్టమొదటి దేవుడు ఆయన. ఆయన జుట్టు లేని రంగు లేదు. ఏ రంగు పూసుకున్నా శివుడి జటాజూటంలోని రంగే పూసుకోవాలి, కొత్తది లేదు ప్రపంచంలో. ఆయన నుంచే సమస్త సృష్టి ఉన్నది. అందువల్ల అన్ని రంగులు ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన కేశపాశములు అన్ని వర్ణాలలోనూ ఉన్నాయి, సప్తవర్ణములలోనూ ఉన్నాయి. సప్తవర్ణాలలో ఏ 2 వర్ణములు కలిపినా ఆ రంగు ఉంది మళ్ళీ ఆయన దగ్గర. ఏ 3 వర్ణములు కలిపినా ఆ వర్ణం ఉన్నది ఆయన దగ్గర.
అలాంటి జటాజూటికను కలిగినటువంటి మహాసౌందర్య రాశి శివుడు. వెంట్రుకలే కదా అండి సౌందర్యము. ప్రపంచంలో దేనికోసం తప్పిస్తారు అందరూ? వెంట్రుకలు పెరగాలి పెరగాలి అని అందరూ అల్లాడుతూ ఉంటారు. అవి ఎంత ఉండాలో అంత సుందరంగా ఉన్నవాడు పరమ జటాజూటము కలిగిన మహానుభావుడు ఆయన. అంటే సౌందర్యమునకు పరాకాష్ఠ. సౌందర్యం ఇట్లుంటుంది అని ఆయన్ని చూసి మనం లెక్క వేసుకోవాలి. దానిలో నుంచి ఇంతింత సౌందర్యాలు తీసుకోవాలి. అటువంటి ఆయనను మెచ్చిన ఆమె కాబట్టి సౌందర్య లహరి అని రాశారు ఆయన అమ్మవారి గురించి. ఎందుకంటే ఇంత సుందరమూర్తి ఆయన, సుందరేశ్వరుడు అని పేరు ఆయనకు. ఇంతకన్నా సుందరుడు భూమండలములు కాదు ఏ మండలములోనూ లేడు అన్నారు. అటువంటి సుందరమూర్తిని వలచింది ఆమె. అందువల్ల ఆమె సౌందర్యం గొప్పది అని స్వామి సౌందర్యలహరి అని రాశాడు శంకరుల వారు. అలా ఆ నవదంపతుల కొడుకు శ్రీ విఘ్నేశుడు గురువు. అన్ని విద్యలకు మూలము గణపతి. ఆయన కుక్షిలో అన్ని విద్యలు ఉన్నాయి. వీడికి పొట్ట చీలిస్తే అక్షరం రాదండి అంటుంటారు. పొట్టలో ఎందుకుంటాయి అక్షరాలు? పొట్టలోనే ఉంటాయి. అదే రహస్యం. అందుకనే ఆయనకి ఇంత పొట్ట ఎందుకుందంటే మొత్తం అక్షర కుక్షి ఆయన. అన్ని విద్యలు ఆయన కడుపులోనే ఉన్నాయి. అందుకని వీడు పొట్ట వస్తే అక్షరం రాదండి, వాడు పొట్ట నిండా విద్యలేనండి అంటారు. మళ్ళీ ఇటువైపు చెప్తే కూడా పొట్టే. అస్సలు పొట్ట నిండా చదువు అన్నాడు పోతన గారు. ఆయన్ని వర్ణించేటప్పుడు ఆ బాల వటువును వామనుణ్ణి వర్ణించేటప్పుడు పొట్ట నిండా చదువు అన్నాడు. ఆయన పొట్టే ఇంతుంది, వామనుడు అసలే పొట్టివాడు ఇంతున్నాడు, ఆయన పొట్టెంత ఇంతుంది. కానీ ఆ పొట్ట నిండా చదువులే, అన్నీ ఉపాయాలేనండి ఆ పిల్లవాడికి అన్నాడు. ఆ రాక్షసరాజుకు చెప్పేటప్పుడు వాడేమన్నా సామాన్యుడు అనుకుంటున్నావా నాయన? వచ్చినవాడు లోకాలోకములు ముంచగల మహావిష్ణువు సామాన్యుడు కాదు. ఊరికే అలా పొట్టిగా కనపడుతున్నాడు. 3 అడుగులు అడిగాడని నీవు మాయలో పడబోకురా. వాడు 3 అడుగులంటే ఏ మాయ అయినా చెయ్యగలడు. ఏం పర్వాలేదు, మా ఆవిడ ఒప్పుకోలేదని చెప్పు, ఏదో ఒకటి చెప్పురా, ఈ ఆపద తప్పుతుంది అన్నాడు. కానీ ఆ బలిచక్రవర్తి ఆయనెంత మహానుభావుడు. తిరుగన్నేరదు నాదు జిహ్వ అన్నాడు. నిరయంబైన నిబంధమైన ధరణీ నిర్మూలనంబైన ఏ ఆపద వచ్చినా సరే తిరుగన్నేరదు నాదు జిహ్వ. ఒక్కసారి మాట్లాడాక నేను మాట తప్పను. ఏమైనా శాశ్వతమా? నేను శాశ్వతంగా ఉంటానని చెప్పు గురువుగారు, నేను అబద్ధం ఆడతానన్నాడు. ఈ శాశ్వతత్వానికి ఎవడు మాట ఇస్తాడురా నాయన? ఎవరు మాటను నీకు నమ్మకం చెప్పలేరు అన్నాడు. మరి అలాంటప్పుడు నువ్వు ఏదో అయిపోతామంటున్నావు కదా, అయిపోతే ఇటువంటి వాడి చేతిలో అయితే అంతకన్నా యోగమా అన్నాడు. ఎంత గొప్పవాడు మహానుభావుడు. కావడానికి రాక్షసుడే కానీ మహాగుణగరిష్ఠుడు బలిచక్రవర్తి. అట్లా పొట్ట నిండా ఇవే అన్నాడు అక్కడ చెప్పేటప్పుడు. అంటే అది చాలా జాతీయమైన మాట. వాడి పొట్ట నిండా చదువేనండి అని అంటారు. ఆ పొట్ట నిండా చదువు గల దేవత ఎవరయ్యా అంటే మనకు విఘ్నేశ్వరుడు. ఆయన ఆది గురువు. ఎవరు? బ్రహ్మ సరస్వతులకు పెళ్లి కావాలన్నా, కడకు పార్వతీ పరమేశ్వరులకు పెళ్లి చేయాలన్నా గణానాన్వా గణపతి హవామహే అని ఈయనకు పూజ చేయాల్సిందే. మొదటి పూజ. ఈయనను పూజ చెయ్యకుండా ముందు వెళ్ళారా అయిపోయింది. అక్కడ సముద్ర మథనము జరుగుతూ ఉంటే దేవదానవులందరూ మందర పర్వతం పెట్టి ఆ చిలకడానికి ప్రారంభించారట. ఇంత పర్వతము ఒకవైపు వంగిపోయింది, ఒకవైపు జారిపోయింది. ఎందుకు జారిపోయిందయ్యా ఒకవైపు అంటే, ఏమయ్యా గణాధిపతి పూజ చేశారా అన్నారు. నువ్వు మహానుభావుడు అయ్యా, గొప్పవాడివి, బాగా గుర్తు చేసావు అని అందరు అప్పుడు కూర్చొని గణానాన్వా అని మొదలుపెట్టారు. చెబితే పర్వతం చక్కగా నిలబడింది. ఇంతలో ఆ గణపతిని ప్రార్థించిన వైభవమేమో విష్ణుమూర్తి ఆయన తాబేలు అయి ఆదికూర్మమై నిలబడ్డాడు దాని కింద. ఆయన ఊరికే ఇలాగా భారమైన కొండను కవ్వపు కొండ భరింపలేక దోస్సార విహీనులై సురలు. ఆ భుజాల్లో బలం తగ్గిపోయిందట. ఇట్లాగా ఒకవైపు ఒరిగిపోతే వెంటనే ఆయన కందుకము మాట్కి అది ఊరికే బంతిని ఇలా సవరించుకున్నట్టుగా మూపుతో ఇలా అని సరి చేసుకున్నాడట మహావిష్ణువు. ఆయన నిలబడ్డాడు. ఇంకా అది పడే అవకాశమేముంది? ఆయన వీపు మీద ఇంత బరువు మందర పర్వతం తిరుగుతున్నా ఆయన వీపుకి ఏమీ కాలేదు, అంత గట్టిగా ఉందట ఆ వీపు. అలా చిరికారు అన్నాడు. ఇంతకు గణపతి పూజ చెయ్యకపోవటం వల్ల ప్రమాదము మొదటిసారి ఒరిగిపోయింది, మళ్ళీ అంతా కుదిరింది అన్నాడు. అటువంటి వాడు మహానుభావుడు, ఆయన గురువు.
నవదంపతుల కొడుకు విఘ్నేశుడు తొలి గురువు, ఆతని తమ్ముడు గుహుడు అఖిల మంత్రములకు గురువు. కుమారస్వామి ఉన్నాడు. సుబ్రహ్మణ్య ఇవాళ విశేషము గరుడ పంచమి, నాగపంచమి అని కూడా అంటారు దీన్ని. నిన్న నాగుల చవితి కాబట్టి సుబ్రహ్మణ్య బ్రహ్మణ్య శబ్దము చాలా గొప్పది, మహామంత్రం అది. బ్రహ్మణ్య, చాలామంది బ్రహ్మణ్య అంటుంటారు, అనకూడదు. పలికే తీరు సంప్రదాయము. జాహ్నవి వహ్ని ఇలా మాట్లాడకూడదు. రాసేటప్పుడు హకారం ముందు రాస్తాము, కానీ పలికేటప్పుడు వహ్ని, జాహ్నవి, సుబ్రహ్మణ్య ఇలాగే పలకాలి. ఇది సంప్రదాయం. అంటే గురువులతోనే తెలుస్తుంది, పుస్తకాలు చదివితే తెలియదు. గురువులు ఎలా పలుకుతారో సుబ్రహ్మణ్యోహం సుబ్రహ్మణ్యోగం అన్నాడు మంత్రములో. కాబట్టి సుబ్రహ్మణ్య మంత్రము పరమ పవిత్రమైనది. ఆయనకు మంత్రానికి అధిష్టాన దేవత కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి. సామాన్యుడు కాదు. మనకు తమిళనాడంతా సుబ్రహ్మణ్య స్వామి భక్తులే. మనము మహారాష్ట్ర గణపతి భక్తులం. మనం అన్నగారి పాదాలు పట్టుకుంటే వాళ్ళ ఆ తమిళనాడంతా తమ్ముడి పాదాలు. మొత్తం ఎక్కడ చూసినా శక్తిధర, మురుగన్, వేలాయుధన్ అన్నీ ఆయన పేర్లే ఉంటాయి ఎక్కడ చూసినా కూడా. అటువంటి వాడు మంత్రాధిష్టానమూర్తి సుబ్రహ్మణ్య స్వామి. కాబట్టి ఇవాళ ఆయనకు కూడా నమస్కారం. ఎవరైనా నమస్కారం పెట్టవలసిందే. ఉదంకుడు అని ఒక మహానుభావుడు పాతాళ లోకానికి వెళ్ళాడు. భారతం మొట్టమొదట్లోనే కథ ఉంటుంది ఇది. ఉత్తంకుడు అని అంటారు, ఉదంకుడు అని అంటారు. ఆ ఉదంకుణ్ణి గురువుగారి భార్య అమ్మగారు, ఒరే ఈ రాష్ట్రము పౌష్యుడు అనే ఆయన రాజ్యం ఏలుతున్నాడు. ఆ మహారాజు పౌష్య మహారాజు. ఆ మహారాజు భార్య మహాపతివ్రత. ఆమె చెవులకు కమ్మలు ఉంటాయి విశేషమైనవి, అవి తీసుకుని రారా, నేను ఒక వ్రతం చేసుకోవాలి. ఈ వ్రతం చెయ్యాలంటే ఆ కమ్మలే ధరించాలిట. అందువల్ల నేను అడిగానని మా గురువుగారి భార్య గురుపత్ని అడిగారని తీసుకురారా అని చెప్పారు. వాడు బయలుదేరాడు. సరే, కథ అంతా చాలా ఉంది, కానీ దానిలో రహస్యం మాత్రం చెప్తాను. ఆ తక్షకుడు అనే ఒక సర్వీడు ఆ అమ్మగారి దగ్గర ఆమె తీసిచ్చింది. నాయన, మీ గురుపత్ని చాలా మహాపతివ్రత శిరోమణి, ఆమె చెయ్యి తగలటము, ఆమె చెవులకు ధరించటం వల్ల నాకు చాలా పవిత్రత, నా జన్మకే ధన్యత ఏర్పడుతుంది అని ఆమె అవి తీసి పిల్లవాడి చేతికి ఇచ్చింది. వీడు తీసుకున్నాడు. కానీ తీసుకెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త. దారిలో తక్షకుడు అనేవాడు చాలా ఒక సర్పరాజు. ఆయనకు వీటి మీద ఎప్పటి నుంచో దృష్టి ఉంది, కొంచెం ఇవి జాగ్రత్తగా తీసుకెళ్ళు నాయన అన్నది ఆమె. అమ్మగారు ఏం పర్వాలేదు అన్నాడు. తీసుకెళ్తుంటే దారిలో సంధ్యా సమయం అయ్యింది. ఆ రాతి మీద పెట్టి అక్కడ నది పారుతున్నది. 3 సార్లు అర్ఘ్యం ఇవ్వాలి కదా అని ఇక్కడ పెట్టి పాపం అక్కడ దిగి 1, 2, 3 సార్లు సూర్యుడికి అర్ఘ్యమిచ్చే లోపల నగ్నవేషధరుండై అన్నాడు. ఈ తక్షకుడు అనేవాడు ఎప్పటి నుంచో ఈయనను అనుసరించి వస్తున్నాడు. నగ్నవేషధారి అయి ఆయన ఈ కుండలములను, ఈ కమ్మలను హరించి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఈయన అయ్యయ్యో గురువుగారి ధనం ఎత్తుకుపోతున్నాడు, గురుపత్ని గారికి నేనేం చెప్పాలని పిల్లవాడు వెంటబడ్డాడు. అతను వాళ్ళ లోకము పాతాళము, వాళ్ళ లోకానికి వెళ్ళిపోయాడు. ఈయన కూడా వెళ్ళాడు. ఏ మహిమతో అంటే ఆయనకి ఇంద్రుడు ఏదో ఒక గోమయము, ఆవు పేడలాగా ఇచ్చాడు. ఆయన తీసుకున్నాడు. అది అమృతము. తర్వాత తెలిసింది ఆయనకి ఆ పాతాళ లోకానికి వెళ్ళగలిగిన విషలోకానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళి కూర్చున్నాడు. కూర్చుంటే ఏమిటి, ఆ లోకంలో ఎవరు పెద్దవాళ్ళో, ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఊరికి ఎవరు పెద్దవాడో ఆయన ప్రసన్నత కావాలి కదా ఆ లోకంలో. ఇవాళ గరుడ పంచం కాబట్టి ఈ మాటలు చెప్తున్నాను నేను. ఆయన వెళ్ళగానే అక్కడ ఆదిశేషుడు రాజు ఉన్నాడు. ఎంత అద్భుతమైన పద్యం రాశాడు. ఈ పద్యము వింటే చాలు, చదివితే చాలు, సర్పదోషం ఉండదన్నారు. అంటే గారుత్మతమైనటువంటి శక్తి ఉంది ఈ పద్యంలో. బహువన పాదపబ్ధికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహీభరము అజస్ర సహస్ర ఫణాళిదాల్చి దుస్సహతర మూర్తికిన్ జలధిసాయికి పాయకయ్యయైన అయ్యహపతి దుష్కృతాంతకుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. పద్యం చదువుతాను చూడండి, అన్నట్టుంది పద్యం అంతా. బహువన పాదపబ్ధి
కులపర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరము అజస్ర సహస్ర ఫణాళి దల్చి దుస్సహతరమూర్తికిం జలధిశాయికి పాయకశయ్యయైన అయ్యగిపతి దుష్కృతాంతకుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యడున్. అరిది తపో విభూతిన మరారుల బాధలనుందకుండగా ఉరగుల నిల్ల కాచిన మహోరగనాయకుడు ఆనమత్ సురాసుర మకుటాగ్ర రత్న మణిపాదునకు అద్రినందనేశ్వరునకు భూషణం వైన వాసుకి మాకు ప్రసన్నుడయ్యడున్. ఇలా సర్పముల గురించి పద్యాలు చెప్పాడు ఆయన. అంటే స్తుతించాడు, అందరూ ప్రసన్నమయ్యారు. ఆదిశేషుడు ఒక్కసారి పడగలు తిప్పి, ఏమిరా, ఒక బ్రాహ్మణుడికి ఎవడు అన్యాయం చేశాడు మన లోకంలోని, ఇట్లా పడగలు అనేటప్పటికే తక్షకుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కుండలాలు ఆ పిల్లవాడి దగ్గర పెట్టి వెళ్ళిపోయాడు. ఎక్కడికో ఏమన్నా ప్రమాదం అవుతుంది, రాజుగారు శపిస్తే ఏమి శిక్ష వేస్తాడో అని వెంటనే ఆ పిల్లవాడు తీసుకుని అక్కడ ఒక గుర్రం ఉన్నది, ఆ గుర్రం మీద ఎక్కి కూర్చున్నాడు. ఏం చేయాలన్నాడు. ఏమీ లేదు, నేను మా ఊరు వెళ్ళాలని అనుకోవయ్యా, వెళ్ళిపోతావు అన్నాడు. కళ్ళు మూసుకొని మా ఊరు మా ఆశ్రమం అనుకున్నాడు. వెంటనే అమ్మగారి దగ్గర ఎదురు నిలబడ్డాడు. ఏమిరా, ఇక్కడున్న ఊరికి పోయి రమ్మంటే ఇన్ని రోజులు చేశావేమిరా అని అడిగింది అమ్మగారు ఇలా జరిగిందని చెప్పాడు. అసలు ఆయన ఆ నల్ల తెల్ల దారాలు కలిగినటువంటి 6 మంది స్త్రీలు రాట్నములు తిప్పుతూ ఉన్నారు ఆ లోకంలో. ఇవన్నీ మహావింతలు చూశాడు. ఒక పెద్ద మహా అశ్వమును ఎక్కి ఒక మహాపురుషుడు కూర్చున్నాడు, కాలపురుషుడు ఆయన. ఈ 6 మంది 6 ఋతువులు, ఇవన్నీ గురువుగారు చెప్పారు. గురుబుద్ధిర్ విశేషత, వీడు పండితుడే గొప్పవాడే, కానీ గురువుగారు ఎందుకుంటారంటే విశేషము, గురువు అనుగ్రహం ఎప్పుడూ కూడా విశేషమైనది. అందువల్ల గురువు దీని అర్థాలన్నీ చెప్పాడు. ఒరే, నువ్వు చాలా పుణ్యాత్ముడివిరా, నాగలోకానికి వెళ్ళి సమస్త దేవతా దర్శనం చేసి వచ్చావురా, నువ్వు విషహరమైనటువంటి గొప్ప విద్య నీకు ఇంద్రుడు కనపడి గోమయమని ఇచ్చాడురా, అమృతం ఇచ్చాడు. ఆయన ఎక్కినది అది ఎద్దుగాదురా, ఏనుగు, ఐరావతము అని ఇవన్నీ విశేషాలు చెప్పాడు. అట్లా సర్వవాంగ్మయ ప్రదాత వ్యాసదేవుడే గురువు. మొత్తం ప్రపంచానికంతా జ్ఞాన ప్రదానము, వాంగ్మయమంతా ఇచ్చిన మహానుభావుడు వ్యాసుడు. అందుకే వ్యాసుడు అంటే చాలదు, వ్యాసదేవుడు అన్నా నేను కూడా. భగవాన్ వ్యాస అన్నారు. అంత వాంగ్మయం సృష్టించడం ఎవడి వల్ల కాదు. ఆయన ఒకసారి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించాడు. బ్రహ్మదేవుని ప్రార్థిస్తే బ్రహ్మ వచ్చాడు. ఏం కావాలన్నాడు. ఆయన నరరూపము దాల్చాడు కదా, మహావిష్ణువే, కానీ మానవాకృతిలో ఉన్నాడు. బ్రహ్మను ధ్యానం చేయగానే వచ్చాడు. ఏం కావాలి నాయన వ్యాస అన్నాడు. ఏమి లేదండి, నేను మహాభారతం అని జయం అనే పేరుతో రాశాను, 1,00,000 శ్లోకాల భారతాన్ని రాశాను అంటే రచించాను, ఎవరైనా రాసేవాళ్ళు కావాలన్నాడు. ఈ ప్రపంచంలో ఒకే ఒక దైవతము నాయన, నిన్ను అనుగ్రహించగలవాడు మహాగణాధిపతి, ఆయన్ని ప్రార్థించు, నీకు మేలు జరుగుతుంది అన్నాడు. వెంటనే గణానా అంత్వా గణపతిం హవామహే, వేదములన్నీ విభజించినవాడు ఆయనే, ఆయనకు తెలియందేముంది. గణానా అంత్వా గణపతిం హవామహే కవిం కవీనాం, కవులకే కవి ఆయన. ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిः సీదసాదనం. వచ్చాడు ఆయన. ఏం కావాలన్నాడు. ఏమీ లేదు స్వామి, 1,00,000 శ్లోకాలు, ఈ బుద్ధిలో చూడండి ఎంత గొప్ప సంగతో, 1,00,000 శ్లోకాలు ఇక్కడ పెట్టుకున్నాడు ఆయన. ఆయన చెప్తాడు మొత్తం అన్నీ, ఈయన రాయాలి. ఇది రాయాలి, ఎవరు వ్రాయసకాడు లేడు, మీరు అనుగ్రహించండి అన్నాడు. సరే, ఆయన ఏదో నియమాలు పెట్టాడు అనుకోండి. మధ్యలో ఎక్కడైనా మీరు ఒక్క క్షణం ఆపారంటే నేను లేచిపోతానండి, నాకు ఇలాంటి అలవాట్లు ఉన్నాయి, నేను ఆపకుండా చెప్తే రాసేవాడిని అన్నాడు. సరే, ఈయన నాది కూడా ఒక నియమం ఉంది అన్నాడు. ఈయన సామాన్యుడు కాదు కదా. ఎక్కడైనా చెప్పేటప్పుడు రాసేటప్పుడు ప్రతి అక్షరము మీరు అవగతం చేసుకొని రాస్తూ ఉండాలన్నాడు. ఎంత గణపతి అయినా అక్కడక్కడ ఒక ముడి శ్లోకము, గ్రంథి అంటే ముడి సంస్కృతంలో, ఆ గ్రంథి శ్లోకం ఒకటి పడేసేవాడు ఆయన. ఆ గ్రంథి శ్లోకం ఒక్క క్షణం ఇట్లా చూసేవాడు గణపతి. ఆ క్షణంలో ఈయన అని ఒక్కసారి ఊపిరి పీల్చుకొని మళ్ళీ మొదలుపెట్టేవాడు. అంటే ఊపిరి పీల్చుకునేంత సమయం మాత్రం ఇచ్చాడు ఆయనకి. అటువంటి వాడు మహాగణపతి. ఆయన తమ్ముడేమో గుహుడు. వాళ్ళ తర్వాత మహావిష్ణువు అంశతో పుట్టినటువంటి ద్వాపర యుగములో పుట్టినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన తర్వాత ఇవన్నీ మనకు వాంగ్మయమును ప్రసాదించిన వ్యాసదేవుడు.
సర్వవాంగ్మయ ప్రదాత వ్యాసదేవుడే గురువు. వ్యాస హాస వ్యాసుని హాస ప్రభయగు. ఆయన చిరునవ్వుల కాంతి ఏదో అది శంకరుడే తొలి గురువు. వ్యాసుని యొక్క హాసప్రభ ఎన్ని రాశారో శంకరుల వారు, ఎన్నెన్ని రాశారండి. ఎన్ని ఆయన ఎంత వాంగ్మయమును ఉద్దీపనం చేశాడు మహానుభావుడు. అంత వాంగ్మయమును ఉద్దీపనం చేయటం ఎవరికైనా సాధ్యమా? అట్లా సాధ్యమయ్యే పని కాదు. ఎన్ని స్తోత్రాలు రచించారు లెక్కలేదు. ఒక గంగాస్తుతి, యమునాస్తుతి, నర్మదాస్తుతి. మీరు ఏ నదిని అనుకుంటే ఆ నది, ఏ పర్వతం అనుకుంటే ఆ పర్వతం, ఏ దేవుడు మీకు ఇష్టమైతే ఆ దేవుడు. ఆయన రాసినన్ని విష్ణు స్తోత్రాలు భూమండలములో ఇంకా ఏ గురువు రాయలేదు. అన్ని విష్ణు స్తోత్రాలు రాశాడు. సాక్షాత్తు ఆయన శంకరుడై అమేయమైన విష్ణు స్తోత్రాలు 100ల కొలది స్తోత్రాలు రాశారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అనాలంటే ఆయనే ఆధారం. విష్ణుం భజ ఏదైనా విష్ణు షట్పదీ స్తోత్రం అన్నారు. అవినయమపనయ విష్ణో శమయ మనః దమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. మన జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థుల వారు ఆయనతో పాటు నాకు 40 ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నా. నాకు 24 ఏళ్ళు. ఒక మహాయోగం, ఒక అదృష్టం ఏర్పడింది. వారు ఇక్కడి నుంచి ఆంధ్రదేశంలో పర్యటిస్తున్నారు. ఆ పర్యటనలో వారు అనుమతించారు నేను కూడా అందులో బృందంలో ఒకడుగా రావడానికి. ఇక్కడి నుంచి వరంగల్లు, అక్కడి నుంచి తుని దాకా ప్రయాణము, విశాఖపట్టణము, మళ్ళీ ఇట్లా అంత దూరం ప్రయాణం చేశాను నేను కూడా. వారు ఎక్కడ ఉపన్యాసము చెప్పినా అవినయమపనయ విష్ణో అని మొట్టమొదటి ప్రార్థన శ్లోకం అదే వారు చెప్పేవారు. అంటే ఓ విష్ణువా అవినయమును పోగొట్టు. అద్భుతమైన స్తోత్రం రాశారు. గరుడ గమన తవ చరణ కమలమిహ. ఎంత అద్భుతం. ప్రవాహం ఊరికే గంగానది అట్లా అలలతో తుంగానది ప్రవహిస్తోందా, గంగానది ప్రవహిస్తోందా అన్నంత సరళ సుందరంగా రాశారు. అందులో శంకర అని పైపాదములో కింకర భారతీ తీర్థ సుసేవ్యం అన్నారు. కింకర అనుకున్నారు, దాసుడైనటువంటి సేవకుడైనటువంటి భారతీ తీర్థ అన్నారు ఆయన శంకరులకు. అంత వినయము ఎవరికైనా సాధ్యమా? ఆయన జగద్గురు పీఠములో శిఖరాగ్రములో కూర్చున్నారు. ఎంత ఈయన చాలా గొప్పవాడు ప్రపంచంలో అన్నవాడు కూడా వారి పాదాగ్రాల ముందు అలా కింద కూర్చుని మోకరిల్లి సాష్టాంగ నమస్కారాలు చేస్తారు. వారు జ్ఞాన సింహాసనం మీద కూర్చున్నారు. వారు కింకర భారతీ తీర్థ సుసేవ్యం అన్నారంటే వినయం అన్నది వారికే సాధ్యం. ఎప్పుడైనా సందర్భమును బట్టి ఇది ఎంత గొప్పగా చేశారు మీరు అంటే వారు ప్రసంగ వశములో కూడా దాన్ని అంగీకరించరు. ఇక్కడ ఏమైందంటే శర్మగారు, మా గురువుగారు నీ హయాములో ఇలా జరుగుతుందయ్యా అని వారు ఆశీర్వదించారు. వారి ఆశీర్వచనము యొక్క ఫలము ఇది అంటారు వెంటనే. అంటే మా గురువుగారి యొక్క గొప్పతనము తప్ప నాది ఇందులో లేశము. ఆ వినయము అసాధారణము. ఏ వ్యక్తి వెళ్ళినా, నేను నాలాంటి వాళ్ళు కొన్ని 100 మంది 1000 మంది వెళ్ళవచ్చు అక్కడికి, అందరి అనుభవము అట్లే ఉంటుంది. అది వారి యొక్క గొప్పతనం. అందుకనే నేను నా విశ్వభారత మహాకావ్యములో ఆశ్వాస సర్గ కాగానే సర్గాంతములో నేను ఒక గద్యము రాసుకున్నాను. భారతీ తీర్థులు అస్మత్ సౌభాగ్య విశేషేణ భువి సంచరత్ శారదా స్వరూపాణం శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామినాం శ్రీచరణానాం శిష్య కోటిషు అయం అన్యతమ నాగఫణి శర్మ ఏకహ అని రాసుకున్నా నేను.
వారి యొక్క కోటాను కోట్ల శిష్య బృందములో నేనొక పరమాణువును అని ఆ సర్గాంత గద్యములో అది ప్రతి సర్గలో వస్తూ ఉంటుంది. అలా నేను రాసుకున్న వారి గురించి. ఎందుకంటే వారి దయాభిక్ష, సంస్కృతము భాష ఎలా మాట్లాడాలి, వారు మాట్లాడితే తెలుస్తుంది సంస్కృతం ఎట్లా మాట్లాడాలి అని. గురువైభవము అంటే అప్పుడు తెలుస్తుంది. ఎన్ని ధాతువులు ప్రయోగిస్తారంటే ఎంత పెద్ద పండితుడైనా వెళ్ళి కోశము చూడాలి, అక్కడ పాణినీయము చూడాలి, ఈ ధాతువు ఎక్కడుంది అని. భారతీ తీర్థులు మాట్లాడితే మహామహా విద్వాంసులు కూడా వెళ్ళి పుస్తకం చూస్తేనే అప్పుడు ఓహో ఇంత అద్భుతమైన ప్రయోగం చేశారా అని వాళ్ళకు తెలుస్తుంది. అంత అది అలవోకగా ప్రకటిస్తారు ఆయన. దానికి వారేం పరిశ్రమ చెయ్యరు, వారికి ఊరికే రసనాగ్రములో అలాంటివి వస్తూ ఉంటాయి. అటువంటి భాష మాట్లాడతారు మహాత్ములు వారు. అందువల్ల చాలా ఆదర్శం. నేను అందుకే వారి గురించి ఒక ఇది రాశాను నా కావ్యములో. యశ్చాధ్యగీష్ట శృతిశాస్త్ర సమస్త విద్యాం. ఏ మహానుభావుడైతే అధ్యగీష్ట, ఇట్లాంటి ప్రయోగాలు ఆయనకి చాలా ఇష్టం. వారి మనస్సు మెచ్చాలని అలాంటి ప్రయోగాలు చేశాను నేను కూడా ఆ శ్లోకంలో. యశ్చాధ్యగీష్ట శృతిశాస్త్ర సమస్త విద్యాం. అభినవ విద్యాతీర్థుల దగ్గర ఇటువంటి విద్యా పారంగతులయ్యారు ఆయన. యశ్చాధ్యగీష్ట శృతిశాస్త్ర సమస్త విద్యాం, అటువంటి విద్యా ప్రాశస్త్యమును పొందారు ఆయన. యశ్చాధ్యగీష్ట శృతిశాస్త్ర సమస్త విద్యాం బాల్యే నవే వయసి శంకరవత్కృతార్థ. ఆదిశంకరులు ఎలా అయితే చిన్న వయస్సులోనే సమస్త విద్యలు వారు వేదము శాస్త్రములు కరతలామలకం చేసుకున్నారో, భారతీ తీర్థులు కూడా అట్టివారే. చాలా చిన్న వయస్సులోనే వేదములు శాస్త్రములు అన్నీ వారికి కరతలామలకం. బాల్యే నవే వయసి శంకరవత్ కృతార్థ. ఆదిశంకరులు ఎలాగో అలాగా అటువంటి వాడే. ఇంకా ఏమిటి విశేషమంటే ఆయన విద్యార్ణవే అభినవ విద్యాతీర్థ శిష్యులు కదా వారు, వారి కరకమల సంజాతులు. కాబట్టి ఆ విద్యార్ణవే అభినవతీర్థ కృత అవగాహ. అభినవతీర్థము అనే విద్యార్ణవమునందు బాగా 3 మార్లు మునుకలు వేశారు. ఆ విద్యా సముద్రంలో అభినవ విద్యాతీర్థులు వారి గురువు గారు కాబట్టి విద్యార్ణవేభినవే అభినవతీర్థ కృత అవగాహ. అటువంటి స్నానము చేసిన వారు. తం భారతీ విమల తీర్థమహం భజామి. అటువంటి భారతీ తీర్థులను నేను భజిస్తున్నాను అన్నారు. ఆ గురు పరంపర చెప్పేటప్పుడు అంత మహానుభావుడు భారతీ తీర్థులు. వారి కరకమల సంజాతులు అంటే మరి మన ఇప్పటి అభినవ గురువులు మహాసన్నిధానం వారు, సన్నిధానం వారు. ఎక్కడికి వస్తున్నాము? వ్యాసునిహాస ప్రభయగు ఆదిశంకరులు గురువు. ఆదిశంకరుడు గురువు ఆమ్నాయ చతుష్కపీఠ సంస్థాపన చేసి నిలిపే. ఆమ్నాయ చతుష్క పీఠమును 4 ఆమ్నాయ పీఠములను నెలకొల్పారు వారు. సరే, 4 పీఠాలు ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క మహిమ గలది. అన్నీ అలా ఉండగా మనకు ప్రధానమైనది ఏమిటి అంటే చతుర్దిశల భారతమున ఈ 4 భారతదేశములో 4 వైపులా ఆయన నిలిపితే మనకు కావలసినది ఏమిటంటే దాక్షిణాత్యులకు మనకు శృంగేరి గురుపీఠము. దాక్షిణాత్యులైన మనకందరికీ కూడా అందుకే దక్షిణామ్నాయ అని. దక్షిణ ప్రాంతమునకంతా ఆమ్నాయ పీఠము ఇది. కాబట్టి దక్షిణామ్నాయ పీఠ శృంగేరియ గురుపీఠము. దక్షిణ దేశమునకంతా గురుపీఠము, ఉత్తర దేశము ప్రపంచము అంతా పాటిస్తున్నది. అది మర్యాద, ఆసక్తి, వాళ్లకున్నటువంటి భక్తి. ప్రధానముగా దక్షిణామ్నాయం మనకు చాలా అత్యంత ముఖ్యమైనది. అటువంటి ఆ దానిని అది ప్రారంభమై నిన్నటి విద్యాతీర్థులు దాక్షిణాత్యులకు మనకు శృంగేరియ గురుపీఠము. ఆ సురేశ్వరాచార్యము, సురేశ్వరాచార్యులతో మొదలైంది.
సురేశ్వరాచార్యము విద్యారణ్యుల విభవము. విద్యారణ్యుల వారు వచ్చారు, వేదభాష్యములు రచించారు. ఆయన శంకరుల వారు వదిలిపెట్టారు. తర్వాత నా పీఠములో ఒక మహానుభావుడు వస్తాడు, నాకు శిష్యుడు, ఆయన రాయాలి అని వదిలేశాడు. అందుకని విద్యారణ్యుల వారు వేదభాష్యం రాశారు. వేదమునకు ఏమి అర్థం తెలియాలన్నా విద్యారణ్యుల వారి భాష్యమే చూడాలి, ఇంకొక దారి లేదు. విద్యారణ్య భాష్యం చదివితేనే వేదము, వేదార్థము చదివాడు అంటే విద్యారణ్యుల భాష్యం చదవాలి. అటువంటి మహానుభావుడు ఉద్భవించాడు. ఇదే పీఠములో ముందుగా కూర్చున్నాడు ఆయన వచ్చి. విద్యారణ్యుల విభవము నిన్నటి విద్యాతీర్థము. అభినవ విద్యాతీర్థులు, నిన్నటి విద్యాతీర్థులు నేటి భారతీ తీర్థులు. నిన్నటి విద్యాతీర్థులు నేటి భారతీ తీర్థులు. మేటి మేటి శ్రీ విధుశేఖర భారతీ శ్రీచరణులు. ఆయన నేటి అన్నాను, ఈయనను మేటి అన్నాను. అంతా నడపవలసింది వీరే కదా. ఇప్పుడు వారికి ఏ విషయమైనా విన్నవిస్తే వింటారు పెద్దవారు. ఏదైనా మనం ఒక సభ ఉంది, ఒక విషయం ఉంది అని చెబితే అంతా వారే, శర్మగారు అన్ని వారి దగ్గరే చెప్పండి అంటారు. నా వలనే వారిని చూడండి అని ఒక ఆదేశం ఇచ్చారు వారు. నన్ను మీరెంత భక్తిగా చూస్తారో ఈ భక్తి అక్కడ చూపండి అని వారు ఒక ఆదేశం ఇచ్చారు. మనం ఆదేశం పాటించవలసిందే. అట్లా నిన్నటి విద్యాతీర్థులు నేటి భారతీ తీర్థులు. నేటి విధుశ్రీ శేఖర భారతీ శ్రీచరణులు. దిగ్విజయ శ్రీ చంద్రిక. ఒక దిగ్విజయ శ్రీ చంద్రిక. చంద్రిక అంటే వెన్నెల. దిగ్విజయ శ్రీ చంద్రిక పంచుచున్న గురుముద్రిక. చంద్రిక ఎందుకు పంచుతున్నారు అంటే వారు విధుశేఖర భారతి. విధు అంటే చంద్రుడు. ఎందుకంటే చంద్ర అని ఒక పూర్వ గురువుల పేరుంది. ఆ చంద్ర అనే పేరు మళ్ళీ అలా పెడితే ఎలాగా గురువుగారిని పిలిచినట్లవుతుందని వారే ఒక చోట చెప్పారు. విధుశేఖర అని ఎందుకు పెట్టాను అంటే గురువుగారి పేరు అలా పిలవద్దు, గౌరవంగా పిలవాలి అంటే చంద్ర అనేది విధు అని మార్చాడు. అందుకని విధుశేఖర. మళ్ళీ చంద్రస్మరణం ఉండాలి, వారి గురుస్మరణం ఉండవలసిందే. ఇలా దీనికి ఇలా రూపకల్పనం చేశాము, ఇలా మేము పేరు పెట్టాము, నామధేయము ఇలా చేశాము అని చెప్పారు వారు. అంత అద్భుతమైనటువంటి విషయాన్ని మనం సంస్మరించుకుంటున్నాం. జయతు జయతు ఏషా శ్రీ, జయతు జయతు ఏషా శ్రీ గురు పరంపరాధారా. జయతు జయతు ఏషా శ్రీ గురు పరంపరాధారా. సర్వజగద్ధర్మాధారా. సర్వజగత్తులకు ధర్మమునకు ఆధారము ఈ గురుధార, పరంపరాధార. జయతు జయతు ఏషా శ్రీ గురు పరంపరాధారా. సర్వజగద్ధర్మాధారా. జయతు జయతు శృంగేరి జగద్గురు పరంపరా. శ్రీశంకర సురేశ్వర విద్యారణ్యాసారా. అభినవ విద్యాతీర్థ భారతీ తీర్థమహిత. భారతీ తీర్థమహిత విధుశేఖర భారతీ సప్తత్రింశత్ ప్రవరా. సప్తత్రింశత్ సంస్కృతంలో వెనకటి సంఖ్య ముందుకొస్తుంది. 37 అంటాం తెలుగులో మనం, సంస్కృతంలో 7 ముందుకు వస్తుంది. సప్తత్రింశత్ అది ఆ త్రింశత్, పంచాశత్ ఇట్లా వస్తాయి అవన్నీ కూడా. సప్తత్రింశత్ ప్రవరా. ఆ 37వ పీఠాధిపతి అయినటువంటి మహానుభావుడు శతహిత పారంపరి బహువత్సరా. ఎన్నో 800 సంవత్సరాలు 900 సంవత్సరాలు దాటిపోయింది.
అయినా పీఠ వైభవము తపో వైభవం అలా కొనసాగుతూ వస్తూ ఉన్నది. ఇది మనందరి యొక్క సౌభాగ్య విశేషము. ఎందుకంటే ధర్మము అని వచ్చినప్పుడు ప్రపంచంలో అన్ని విషయాలు అందరూ చెప్పొచ్చు. కానీ ధర్మము అని చెప్పవలసి వచ్చినప్పుడు ఎవరు చెప్పాలి? ఎక్కడి నుంచి మనకు ఆ మార్గనిర్దేశము రావాలి? ఒక ధర్మ సంకట స్థితి వచ్చిందంటే జగత్తుకు మార్గం ఏమిటి, ఎవరు బోధించాలి? జగద్గురువుల పాత్ర అప్పుడు ప్రారంభమవుతుంది. అందువల్ల చాలా ఒక అనుస్యూతమైన శరీరంలో రక్త ప్రసారం జరుగుతున్నట్టు మనకు రోజు ఏం తెలియదు, కానీ జరుగుతూ ఉంటుంది. ధర్మ ప్రసారము కూడా మానవ జీవితంలో అలాగే. ఆ ధర్మము ప్రసరిస్తూనే ఉండాలి, ఉంటేనే ప్రాణం, అది ప్రాణవాయువు. ఆ ప్రాణవాయువే రక్త ప్రసారం. రక్త ప్రసారం ఆగిపోతే ఎన్ని ఇబ్బందులు ఉంటాయి? ధర్మ ప్రసారం ఆగితే సమాజానికి కూడా అంతే ఇబ్బంది. అందువల్ల ధర్మ ప్రసారము ఎవరు చేయాలి అంటే జగద్గురువులు చేయాలి. వాళ్ళు చేస్తూనే ఉంటారు. మనకు చేస్తున్నట్టు రోజు మనకు ఏమీ అందదు, మనకేం తెలియవలసిన పని లేదు. మన జీవితాలు బాగుపడుతూ ఉంటాయి వాటికి అవే. ఎందుకు అంటే ఒక ధార ప్రవహిస్తూ ఉంటుంది లోపల, రక్తం ప్రసరిస్తున్నట్టు. మనం ఏమన్నా రోజు చూసుకుంటామా రక్తం బాగా ప్రసారం అవుతుందా లేదా అని? ఏమి ఎక్కర్లేదు. ఎప్పుడో డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఇక్కడ కొంచెం రక్త ప్రసారం తగ్గిందండి అని చెప్తుంటాడు. ఇక్కడ జగద్గురువుల మాటలేవో మనం వినలేదో, అజాగ్రత్తగా ఉన్నామో అని అప్పుడు అర్థం చేసుకోవాలి. అప్పుడు మళ్ళీ పరిగెత్తాలి పీఠానికి. అంతే రహస్యం. అందువల్ల రక్త ప్రసారం జరుగుతూనే ఉంటుంది. ఆ ధర్మ ప్రసారం కూడా అటువంటిదే, అది నిరంతరము కొనసాగుతూనే ఉంటుంది. దాని ప్రకారము మనము చేస్తున్నటువంటి తెల్లవారి లేస్తే పడుకుంటే మనం ఏమి ధర్మాచరణం చేశాం, ఏమి అధర్మాచరణం చేశాం. ప్రతిరోజు మనల్ని మనం అవేక్షయత ఆత్మానం అన్నాడు. నిన్ను నీవు ఒకసారి సరిచూసుకోరా అన్నాడు. ప్రతిదినం అవేక్షయత అన్నాడు. ప్రతిదినము చూసుకోవాలి అన్నాడు. మనం ఏమన్నా తప్పు చేశామా? ఎవరినైనా నిందించామా? ఎవరినైనా నొప్పించామా? ఎవరి దగ్గరదైనా ఏమన్నా హరించామా? ఏమైనా మనము ఒకరిని కష్టపెట్టే పని చేశామా? ఏం చేశాం మనం? ఇది ప్రతిదినం అవేక్షయత ఆత్మానం అన్నాడు. ధర్మశాస్త్రంలో చాలా గొప్పగా చెప్పాడు. ప్రతిదినము నిన్ను నీవు సమీక్షించుకోవాలిరా అన్నారు. ఎప్పటికప్పుడు రోజు చూసుకోవాల్సిందే. నేను నిన్నటి వరకు చాలా బాగా మంచి పనులు చేశాను కదండి అంటే ఈరోజు ఏమైనా తప్పు చేస్తే, అంటే తప్పు చెయ్యని మానవుడు ఉండకపోవచ్చు, కానీ ఉండాలి. వీలైనంతగా, ఎంత వీలైతే అంత. నువ్వు మహాత్ముల మార్గాన్ని అన్నీ అనుసరించలేకపోవచ్చు. సత్యహరిశ్చంద్రుడు ఎలా సత్యం పలికాడు? నువ్వు చేయగలిగితే గొప్పే. అందుకనే భారతంలో చెప్తాడు, శకుంతలను వివాహం చేసుకున్నాక మన వంశపూర్వుడు కదా భరతుడు అనే మహానుభావుడు పుట్టాడు శకుంతలకు. ఆయన పేరుతోనే ఈ దేశానికి పేరు వచ్చింది. ఆయన సింహాలతో పురులతో ఆడుకునేవాడట. ఆ పిల్ల సింహము యొక్క పళ్ళు లెక్క పెడుతూ ఉండేవాడట ఆ భరతుడు చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు. కాళిదాసు చెప్తాడు అభిజ్ఞాన శాకుంతలంలో, దంతాన్ గణయతి అని అంటాడు. ఆ పళ్ళు లెక్క పెడుతున్నాడట. తల్లి సింహము పక్కన కూర్చుంటే పిల్ల సింహం దగ్గరికి ఎవడైనా ముట్టుకోగలడా? పోయి ఒక పిల్లి కూడా తన పిల్లలుంటే పిల్లిని ముట్టుకోనియదు, కరుస్తుంది. కానీ తల్లి సింహం పక్కనుండగా పిల్ల సింహాలతో ఆడుకుంటున్నాడట ఈ పిల్లవాడు. అటువంటి పరాక్రమవంతుడు కాబట్టి మన దేశానికి అంత గొప్ప పేరు వచ్చింది భారతదేశం అని. మామూలు పేరు కాదు ఇది. అంతా మనమేం బలహీనులం కాదు, సామాన్యులం కాదు. అటువంటి మహాత్ముడికి ప్రతీకలం. ఆయన పేరుతో ఉన్న దేశంలో సభ్యులం మనం అందరం. విగణయతి దంతాన్ అన్నాడు. ఆ సింహ శాబకముల యొక్క దంతాలను లెక్క పెడుతున్నాడు పిల్లవాడు ఆడుకుంటూ. అలా వేళ్లతో లెక్క పెడుతున్నాడట. అటువంటి ఆ సన్నివేశంలో ఆ పిల్లవాడిని తీసుకుని ఒకసారి రాజ్యానికి వచ్చింది ఆమె. గాంధర్వ వివాహం చేసుకుని రాజు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఈ పిల్లవాడు పెరిగాడు. ఇంతవరకు వచ్చాడు కదా, కణ్వుడు పంపించాడు. 2 శిష్యులనిచ్చి కణ్వ మహర్షి ఆశ్రమంలో పెరిగింది ఆమె. ఆశ్రమానికి పంపించింది, రాజ్యానికి పంపిస్తే ఆ రాజ్యంలోకి వెళ్ళి, రాజా ఇదిగో నీవు నాకు భర్తవు, వీడు మీ కుమారుడు అని చెప్పింది.
చెబితే రాజ్యంలో అందరు ఆశ్చర్యంగా చూశారు. రాజుగారికి ఎప్పుడు పెళ్ళయింది, ఎప్పుడు కొడుకు పుట్టాడు. చాలామంది ఇట్లా వచ్చి రాజ్యాలు ధనాలు ఉన్న వాళ్ళ దగ్గర ఏదో చెప్తూ ఉంటారు. నువ్వు నాకు అంటే అప్పటి నుంచి ఆస్తి భాగమని కోర్టులలో వేసి ఇవన్నీ ఈ రోజుల్లో జరుగుతూ ఉంటాయి. అట్లా ఆ రోజుల్లో ధర్మం అన్నిటికీ మూలం. అలాగే నీవే తండ్రివి అన్నది. అంటే అదేమిటి అలా మాట్లాడుతావు, నువ్వెవరో నాకు తెలియదే, ఎప్పుడూ చూడలేదు అన్నాడు ఆయన. అంటే అప్పుడు ఒక పద్యం చెప్పాడు, చాలా అద్భుతమైనటువంటి పద్యం తెలుగు భారతంలో. అయ్యా, సత్యము చాలా గొప్పది, ఇదిగో ఈ పంచభూతములు సాక్ష్యము, నా వివాహమునకు అబద్ధమాడకు. నుతజలపూరితంబులగు నూతులు నూరిటి కంటే సూనృతవు వ్రతమరి ఒక బావి మేలు. నుతజలపూరితంబులగు నూతులు నూరిటి కంటే సూనృతవు వ్రత ఒక బావి మేలు. మరి బావులు నూరిటి కంటే ఒక్క సత్క్రతువది మేలు. తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు. తత్సుత శతకంబు కంటే ఒక సూనృత వాక్యము మేలు చూడగన్ అని చెప్పింది శకుంతల. నుతజల మంచి తీయటి జలము, స్వచ్ఛమైన నీరు, తాగితే అమృతప్రాయముగా ఉన్నాయి. అలాంటి నీళ్లు గల నూతులు అంటే దిగుడు బావులు. ఆ నూతులు అంటే లోతుగా బావులు ఉంటాయి, మనము చేద వేసి చేదుకుంటాం చూడండి. అలాంటి బావులు ఒక నూరిటి కంటే ఒక బావి మేలు. బావి అంటే దిగుడు బావి. మన దగ్గర బిందె తాడు ఉంటే నూతిలో నీళ్లు తీసుకోవచ్చు, బయటికి చేదుకోవచ్చు. ఆ గిలక కూడా బాగుండాలి. లేకుంటే చాలా కష్టపడి తీసుకోవాలి నీళ్లు లోపలికి వేసి. సరే, ఇన్ని బాగుంటే నీళ్లు తీసుకొని తాగాలి. వీడికి దాహం అవుతుంటే అప్పుడు ఎప్పుడు చేదుతాడు, ఎప్పుడు తాగుతాడు. కానీ బావి ఉందనుకోండి, ఈ నుయ్యి కాకుండా బావి ఉందనుకోండి, బావి అంటే దిగుడు బావి. మనకేమి లేదు, దారిలో వెళుతున్నాం, అక్కడ ఒక దిగుడు బావి ఉంది, నీళ్లు బాగున్నాయి. ఆ మెట్ల మీద నుంచి దిగి మనమే చేతులతో దోసిళ్లతో ఇలా తీసుకొని తాగేస్తాం. అంటే ఏ పాత్ర మన దగ్గర ఉండవలసిన పని లేదు. నుతజలపూరితంబులగు నూతులు నూరిటి కంటే సూనృతం వ్రత ఒక బావి మేలు. అట్లాంటి బావి గొప్పది అన్నాడు. మరి బావులు నూరిటి కంటే, అలాంటి వందల కొలది బావుల కన్నా, 100 అంటే 100 అని కాదు, 100ల కొలది అట్లాంటి బావుల కన్నా ఒక్క సత్క్రతువది మేలు. ఒక యజ్ఞం చేశారనుకోండి, యజ్ఞంలో ఎవరన్నా మనమే నీళ్లు తీసుకుపోతామా? ఆ యజ్ఞంలో భోజనము పెడతారు, నీళ్ళు ఇవ్వటమే కాదయ్యా, భోజనాలు కూడా పెడతారు. అంత హాయిగా అక్కడ పీఠానికి వెళ్ళిపోతే చాలు, శృంగారి పీఠానికి, ఆ రోజు అక్కడే భోజనం. ఎంత హాయి. ఆకు మనం తీసుకుపోము, చేతులు ఉంటాయి మనవి, అంతే హాయిగా మన చేతులతో మనం భోంచేస్తాం. అంత సుఖం అన్నమాట. కాబట్టి మరి బావులు నూరిటి కంటే ఒక్క సత్క్రతువది మేలు. క్రతువు అనేది మానవుణ్ణి తరింపజేస్తుంది, స్వర్గాది మహాఫలములను ప్రసాదిస్తుంది. తత్క్రతుశతంబున కంటే, ఇంకా గొప్పగా చెప్తున్నాడు, అలాంటి ఒక 100ల కొలది క్రతువులు చేసేదానికన్నా ఒక్క సుతుండు మేలు. వంశోద్ధారకుడైనటువంటి ఒక కుమారుడు కలిగితే చాలు నాయన, నీవు 100ల కొలది క్రతువులు యాగాలు చేసిన ఫలం అన్నాడు. తత్సుత శతకంబు కంటే, అలాంటి 100 మంది వంశోద్ధారకులైన గుణవంతులైన కొడుకుల కన్నా ఒక సూనృత వాక్యము మేలు చూడగన్. 100 మంది గొప్ప కుమారులు వంశోన్నతిని కలిగించి నీకు ఉత్తమలోకాలు ఇస్తారు అనడము కన్నా ఒక సత్యవాక్యము నీకు ఉత్తమలోకాలు ప్రసాదించగలుగుతుంది. అంత గొప్పది సత్యము. సత్యే సర్వే ప్రతిష్ఠితా, సత్యములో సర్వదేవతలు సుప్రతిష్ఠితులై ఉన్నారు అని చెప్తుంది. ఎందుకయ్యా విపరీత ప్రతిభాశలేమిటికి ఉర్వీనాథ పుత్రగాత్ర పరిష్వంగము అన్నది. చిట్ట చివరికి ఏమన్నదంటే, ఇన్ని చెప్పినా నీకు అర్థం కావటం లేదయ్యా, ఒక్కసారి ఈ పిల్లవాడిని ఎత్తుకో. సాంద్ర కర్పూర పరాగ పాండురము చంద్రజ్యోత్సనయున్. పిల్లవాడిని ఒక్కసారి నువ్వు ఇట్లా కౌగలించుకున్నావంటే, ఎత్తుకున్నావంటే, నీకు 1000 వెన్నెలలు కాస్తే కూడా అంత చల్లదనం ఉండదు. కొడుకును తండ్రి ఎత్తుకుంటే ఆనందము ఎలా ఉంటుందంటే 1000 కోటి వెన్నెలలు సాటి రావు. వీడిని ఎత్తుకో, నీవు కొడుకో కాదో తెలుస్తుంది అన్నది. ఎంత అద్భుతమైన సన్నివేశమో చూడండి. అలా సత్యము యొక్క మహిమ, మహాత్ముల మహిమ, ఇవన్నీ పాటించాలయ్యా అన్నారు. దానికి ధర్మము అని పేరు పెట్టాడు.
ఆ ధర్మము ఇన్ని విధాల ఉన్నదయ్యా మహానుభావ. ఆ ధర్మము ఎవరు బోధించాలి అంటే గురువులు బోధించాలి. ఒక పెద్ద మహానది గురువు, అక్కడి నుంచి చిన్న చిన్న కాలువలు ప్రవహిస్తాయి. మాబోటి వాళ్ళందరూ చెప్తూ ఉంటారు, ఇవన్నీ ఒకచోటే ఒక మహానది యొక్క పాయలు, ఒక గొప్ప నది ప్రవాహం. మళ్ళీ ఈ నది సముద్రంలో కలుస్తుంది, ఆ శంకరుడు అనే మహాసముద్రం అది. అక్కడి నుంచి ఈ ధారలన్నీ వస్తుంటాయి. ఈ సముద్ర జలమే కదా, సముద్ర జలం బయటికి ఎట్లా వస్తుందండి అంటే ఆదత్తేహి రసం రవిహి అన్నాడు కాళిదాసు. సముద్ర జలాలనే సూర్యుడు తీసుకుంటాడట. తీసుకుని ఆ జలాలను మళ్ళీ మేఘముల రూపముగా అక్కడి నుంచి వచ్చి మళ్ళీ నగరాల మీద, పెద్ద పెద్ద అడవుల మీద మళ్ళీ ఈ వర్షాలన్నీ కురుస్తాయి. ఈ వర్షము మళ్ళీ సస్యమై పండి మళ్ళీ పాడి పంటలు పెరిగి మళ్ళీ యజ్ఞయాగాది క్రతువులు మళ్ళీ ధర్మము. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతువః పరస్పరం భావయంతః. అక్కడ దేవతలు, ఇక్కడ మానవులు పరస్పరము భావన చేస్తూ ఉండాలి. మనము దేవతలను భావించాలి యజ్ఞయాగాది క్రతువుల చేత. ఆ దేవతలు వర్షాది అన్నీ మనకు కురిపించటము చేత, సస్యము పండించటము చేత మానవులను మనల్ని ఉద్ధరిస్తూ ఉంటారు. మళ్ళీ ఆ పంటల వల్ల పాడి, ఆ పాడి వల్ల మళ్ళీ నెయ్యి, ఆ నెయ్యి మళ్ళీ యజ్ఞము, హవిస్సు, మళ్ళీ యజ్ఞము, దేవతలు. ఇది ఒక చక్రమయ్యా. దేవాన్ భావయతానేన దేవా భావయంతువః పరస్పరం భావయంతః శ్రేయః పరం అవాప్స్యథ అన్నాడు భగవద్గీతలో. పరం ఉత్కృష్టమైన శ్రేయస్సును అలా దేవతలు ఇలా మానవులు పొందుదురుగాక. మామూలు వాళ్ళు మాట్లాడుతుంటారు, ఎందుకండి యజ్ఞాల్లో ఆ హవిస్సు ఆ నెయ్యి ఎంత తీసుకుపోయి పోస్తుంటారు, బాగా ఇక్కడ కట్టుకొని లడ్డు మైసూర్ పాకు చేసుకుని తినొచ్చు కదా, ఆ నెయ్యి అందులో ఎందుకు పోస్తారని అంటే, ఒరే మూర్ఖుడా, నువ్వు మళ్ళీ లడ్డు మైసూర్ పాకు చేసుకోవని తినడానికే ముందు ఆ నెయ్యి అక్కడ పోస్తేనే నీకు ఇవన్నీ మళ్ళీ చక్రం నడుస్తూ ఉంటుంది. నువ్వు లడ్డు మైసూర్ పాకు చేసుకొని తినలేవు, లేకపోతే నీకు ఆరోగ్యం ఉండదు, అసలు ఆహారమే ఉండదు. దేవతలు కరుణించాలి. కృత్రిమంగా మేఘాలు కురిపిస్తామని అంటుంటారు. కృత్రిమ మేఘాలు కురిపించి కొన్ని దేశాల్లో వాన పడని చోట వర్షాలు వచ్చి కొట్టుకుపోయారు. దేశం దుబాయ్ లాంటి దేశాల్లో చూసాం, ఉన్నట్టుండి వానలు కురిసిపోయాయి, వాటికి నీరు చుక్కే పడదు, అట్లాంటిది కొట్టుకుపోయారు, భవనాలన్నీ కూలిపోయాయి. ఏమైంది అంటే ఇదే కృత్రిమ వర్షాలు. అట్లా మనం కూడా సహజ వర్షాలు గొప్పవి కానీ కృత్రిమ వర్షాలు ఎందుకు నాయన అంటే తెలివి మీరి అధార్మికమైన పనులు చేసి ఇటువంటి వాటికే ధర్మము, ఇటువంటి వాటికే బోధలు, తత్వము. ఎందుకు ధర్మము? దేనివల్ల నిలబడుతుంది ధర్మము? కొందరు మహాత్ములు ఉన్నారయ్యా అన్నారు. ఏమిటయ్యా అన్నాడు. గోభి, గోవుల చేత, విప్రైశ్చ వేదైశ్చ, గోవులు ఈ ధర్మాన్ని నిలుపుతున్నాయి భూమండలములో అన్నాడు. విప్రైహి, బ్రాహ్మణులు అన్నారు. ఏం బ్రాహ్మణులయ్యా? వేదైహి, వేదం చదివేవాళ్ళు అన్నాడు. జ్ఞానము బోధించేవాళ్ళు. కాబట్టి గోభిహి విప్రైహి, నీకు సంప్రదాయం ఎట్లా నిలబడుతుంది? బ్రాహ్మణుడు అనేవాడు పుట్టి ధర్మము ఆచరించకపోతే లోకానికి ఎవరు చెప్పాలి? ఏమైపోతుంది జాతి? వాడు రోజు తెల్లవారితే వాడు ఈ మృగాన్ని చంపాలి, ఆ మృగాన్ని చంపాలి, దాన్ని తినాలి, ఇదే జీవితం అయిపోతే ఎట్లా నాయన? ప్రపంచాన్నంతా నువ్వు భక్షకుడివా రక్షకుడివా? దేనికి పుట్టావు నువ్వు? నీ మానవ జన్మ దేనికి? ఉత్తమ మానవ జన్మ. సరే నేను తింటే నువ్వు తిను, దానికోసం నువ్వు ఉండు, కానీ దీనికోసం కొందరు ఉండాలి, ధర్మం నిలబడడానికి కొందరు ఉండాలి. అందుకని గోభిర్విప్రైశ్చ వేదైశ్చ సతీభి, పతివ్రత శిరోమణులు ఉన్నారు. వాళ్ళకెవ్వరు ఎవరో ఒకరు చూస్తారని, ఒకరు మనల్కి ఎవరో ఇది ఉంటారని వాళ్ళు పాతివ్రత్యం పాటించరు. సహజ సిద్ధంగా, జన్మసిద్ధంగా, వంశానుగతంగా వాళ్ళ గుణగరిష్టత చేత పాటిస్తారు. సతీభి సత్యవాదిభి అన్నాడు. సత్యం పలికేటువంటి వాళ్ళ చేత, ఇలాంటి అనేక మంది వీళ్ళందరూ కూడా ధర్మాన్ని నిలుపుతున్నారయ్యా అన్నాడు. కాబట్టి ధర్మము భక్తి రెండు ఉండాలి. దేవతల యందు భక్తి, నిరంతరము భక్తి. సాయంకాలం కూర్చొని భజన చేస్తున్నారండి, ఒకడంటాడు వాళ్ళు ఏదో పిచ్చివాళ్ళండి, ఏం పని లేక భజన చేస్తున్నారు. ఆయన దృష్టిలో నువ్వే పిచ్చివాడివి, ఎందుకంటే నువ్వేమి ధర్మం పాటించటం లేదు. ఆయన పాటిస్తున్నాడు మహానుభావుడు భక్తి. ఇది భగవంతుని యందు ఉన్నటువంటి సా ప్రేమరూప, సా పరమ ప్రేమరూప భక్తి అన్నాడు నారద భక్తి సూత్రాల్లో.
మానవుల యందు భార్యకు భర్త, భార్యాభర్తల మధ్య, సంతానము మధ్య అంటే కొడుకు కూతురు వీళ్ళ మీద ఏ ప్రేమ అయితే ఉన్నదో ఇది ఉత్కృష్టముగా భగవంతుని యందు ఉంటే దాన్ని భక్తి అంటారు అన్నాడు. చాలామంది మహాత్ములు ఉంటారు, ఏదన్నా ఎక్కడో క్షేత్రానికి వెళతాం. నాకు మిత్రుడున్నాడు మహానుభావుడు, ఎక్కడ క్షేత్రానికి వెళ్ళినా వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇది మా గాజులు అన్నీ కొంటారు. వాడికి ఆ గాజులు ఇచ్చే ఆడపిల్లలు ఎవరు లేరు ఇంట్లో, అందరూ కొడుకులే. గాజులు అన్ని వస్త్రాలు కొంటుంటాడు. ఎందుకయ్యా అంటే అమ్మవారికి అండి, మా అమ్మవారికి అలంకారం చేసి అంటుంటాడు. ఎంత గొప్పతనము! అమ్మవారి కోసం గాజులు కొంటాడు, అమ్మవారి కోసం చెవ్వాకు దువ్వెన ఇవన్నీ తీసుకుంటాడు ఆయన. ఆ పూజలో ఆయన మహా శ్రీచక్రార్చన చేస్తాడు, దానిలో ఇవన్నీ భాగము, పూజా భాగము సమర్పిస్తాడు మహానుభావుడు. కాశీలో ఉన్నాడు దంపతులు. ఇప్పుడు ఎంత మనస్సు ఇట్లా ఉత్ఫుల్లమవుతుంది! ఏమి గుణము, ఎంత గొప్పతనము! మన చుట్టూ ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు, మనం గుర్తించము, ఒక్కొక్కసారి మనకు తెలియదు. చాలా సామాన్యుల్లాగా ఉంటారు, మహాత్ములు ఉంటారు. అందుకని భక్తి అనేది పరమ ప్రేమ రూపా భక్తి అన్నాడు. అంటే పరమ ప్రేమ ఉండాలి. ఆమె కూడా అమ్మవారు మన అమ్మాయిలాగే చీర కట్టుకుంటుంది. మన అమ్మాయి ఏవేవి ఆభరణాలు వేస్తే అందంగా ఉంటుందో అమ్మవారికి ఈ ఆభరణాలన్నీ వెయ్యాలి అని తపన ఉంటుంది. మనము ఏమేమి ధరిస్తే గొప్పగా ఉంటుందనుకుంటామో అవన్నీ శివుడికి ఆభరణాలు వేస్తాము. మనము వేసుకునే ముందు రుద్రాక్ష ఆయనకు వేస్తాము, రుద్రాక్షమాల వేసి ఆనందిస్తాము, అభిషేకం చేస్తాము. మనము ఏ ఆభరణాలు ధరిస్తామో అవన్నీ ముందు ఆయనకు సమర్పించి ఆయన మీద వేసి, శివుడికి ఏం ఆభరణాలు కావాలి? ఆయనే జగదాభరణుడు, ఆయనకు ఏ వస్త్రము ఇవ్వాలి? మనము దిశలే వస్త్రముగా గలవాడు. ఆకాశశ్చికురాయతే దశ దిశా భోగో దుకూలాయతే అన్నాడు శివుణ్ణి శంకర్ల వారు. ఆకాశశ్చికురాయతే, ఆకాశమే ఆయన కేశపాశం అన్నాడు. దశ దిశా భోగో, ఈ 10 దిక్కులున్నాయే ఇవే ఆయన. దుకూలాయతే, పట్టు వస్త్రములన్నీ ఆయనకు అవేనట. ఎంత గొప్పవాడండి! దిక్కులను వస్త్రంగా కట్టుకోగలగడం ఎవడికి సాధ్యము? లోకంలో ఒక్కడికే సాధ్యము. దశ దిశా భోగో దుకూలాయతే శీతాంశు ప్రసవాయతే. ఒక అందమైన పువ్వు పెట్టుకున్నాడట. ఆ చంద్రరేఖ అనే వంక ఇలా వయ్యారంగా ఉంది. మళ్ళీ పూర్ణచంద్రుడు అందం కాదు, అందము వయ్యారము వంకలోనే ఉంటుంది. అందుకని నెలవంకను పెట్టుకున్నాడు ఆయన. శీతాంశుశ్చికురాయతే స్థిరతరానంద స్వరూపాయతే. ఆయన స్వరూపం ఎట్లుంటుందంటే నిత్యానందమయుడట, స్థిరతరానంద. అందుకే ఆనందకాననేవనే అన్నారు కాశీని. ఆనందకాననము నిత్యానందం అన్నారు. మళ్ళీ దక్షిణ దేశానికి వస్తే ఆనంద నిలయో హరిహి అన్నారు. వెంకటేశ్వర స్వామిని ఆనంద నిలయం అన్నాడు, అది ఆనంద కాననం అన్నాడు. ఏం భేదం లేదు. 2 కోణాలు, 2 సౌందర్యాలు, 2 సౌందర్య శిఖరాలు, 2 సౌందర్య జలపాతములు, సౌందర్య జలధారలు 2. అట్లా దశ దిశా భోగో దుకూలాయతే శీతాంశు ప్రసవాయతే స్థిరతరానంద స్వరూపాయతే వేదాంతో నిలయాయతే. ఆయన ఇల్లెక్కడయ్యా అంటే వేదాంతము అన్నాడు. ఎప్పుడు ఉపనిషత్తుల్లో కొసల్లో ఉంటాడట, ఆ శిఖరాగ్రంలో కూర్చుంటాడండి పోయి ఆయన. వేదాంతో నిలయాయతే సువినయ యస్య స్వభావాయతే. ఎంత కష్టమండి! అంత శివుడు నిరంతరము వినయముగా ఉండడమే ఆయన స్వభావమట. ఎంత నేర్చుకోవాలి మనం! అందుకే భారతీ తీర్థ ఎట్లుంటాడు, విధుశేఖర భారతి ఎట్లుంటాడు, అభినవ విద్యాతీర్థ ఎట్లుండేవారు, ఇవన్నీ మనం లెక్కలేసుకోవాలి మనం ఎట్లా ఉండాలో చూసుకోవడానికి. పరమశివుణ్ణే అన్నాడు శంకర్ల వారు. ఆయనంత వినయంగా ఉండేవారో శంకరులు. కాపాలికుడు వచ్చాడు, ఏమయ్యా స్వామి నువ్వు చాలా గొప్పవాడి వంటనే, నాకు ఒకటి అడుగుతాను ఇస్తావా అన్నాడు. తీసుకోనాయన, ఏం కావాలి అన్నాడు. నీ తల కావాలి నాకు అన్నాడు. అయ్యో దానికేం భాగ్యం, తీసుకోనాయన అని తల వంచాడు. వాడు పెద్ద కత్తి తీశాడు.
ఆయనకు ఆయన అవసరం లేదు, నరసింహస్వామికి అవసరం. పరిగెత్తుకుంటూ వచ్చాడు లక్ష్మీనరసింహుడు. ఏమిటి వాడు కత్తి వెయ్యలేదే అంటే అరుపులు వినపడుతున్నాయి. కళ్ళు తెరిచి చూశారు శంకర్ల వారు. చూస్తే వాడు రక్తం కక్కి పడిపోయాడు. లక్ష్మీనరసింహుడు ఉన్నాడు అక్కడ. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం స్తోత్రం చెప్పాడు. అది ఉద్భవము ఎందుకు వచ్చింది అంటే లక్ష్మీనరసింహస్వామి ప్రత్యక్షమయ్యాడు. అయ్యో శంకర, ఇట్లా ఉంటే ఎట్లా, నువ్వు బోళా శంకరుడు కదా, వాడు తల కావాలంటే తీసుకోను ఆయన అన్నాడు. దాందేం భాగ్యం, తీసుకో అన్నాడు. ఒరే ఏమిరా, నేను పెద్ద గురువును, లోకానికి పాఠాలు చెప్పాలి, రేపటి నుంచి ఎవరు చెప్తారు నేను లేకపోతే అనలేదు ఆయన. నువ్వు కావాలా తీసుకో అన్నాడు. నువ్వు పెద్ద సన్యాసి వంట కదా, గొప్పవాడి వంట కదా, నాకు కావాలి, ఇస్తావా అన్నాడు. ఏం కావాలి నాయన అన్నాడు. నేను ఇదని అనుకోలేదు ముందుగా, నువ్వు అదడిగావా అని అనలేదు. అంటే ఆయన శంకరులు ఎట్లా కాబట్టి మళ్ళీ వాడు శిరస్సు అన్నాడు. తీసుకొని ఆయన దానికేం భాగ్యం అన్నాడు. అది మహాభాగ్యము, లోకానికంతా కావాలి, కానీ లక్ష్మీనరసింహస్వామికి కావాలి. ఈయన ఏముంది తీసుకో అన్నాడు అని ఇంక వాడు కత్తి తీశాడు. తీసేటప్పటికి వాడు రక్తం కక్కుని పడిపోయాడు. శంకరుల కన్నులు తెరిచి చూస్తే వీడు ఆయన లక్ష్మీనరసింహస్వామి ఆవిర్భవించాడు. అలా వేదాంతో నిలయాయతే సువినయో యస్య స్వభావాయతే శాంతే పరబ్రహ్మణి తస్మిన్ మే హృదయం సుఖేన రమతాం శాంతే పరబ్రహ్మణి. అటువంటి శాంతుడైన పరబ్రహ్మస్వరూపుడైన శివుని యందు తస్మిన్ మే హృదయం ఎప్పుడు సుఖేన రమతాం, నా మనస్సు ఎప్పుడు ఆయన యందు రమించుగాక, ఇటువంటి శంకరుని యందు అని శంకరాచార్యుల వారు తస్మిన్ మే హృదయం సుఖేన రమతాం శాంతే పరబ్రహ్మణి అన్నాడు. ఆ శ్లోకాలు అమృతఖండాలు ఉన్నట్లుంటాయి. అవి చదువుతూ ఉంటే శంకర్ల వారి శ్లోకాలు ఏమి శ్లోకాలండి, జన్మ తరిస్తుంది. అట్లా ఉంటాయి ఆ శ్లోకాలు, అంత గొప్పగా. ఏది ముట్టుకున్న శంకరుల వారి అక్షరము ఏది చదివినా, ఏ భాగము చదివినా, ఏ అక్షరము చదివినా మన జన్మ తరిస్తుంది. ఇంతకన్నా ప్రపంచంలో ఇంకేముంది అనిపిస్తుంది. అంత అద్భుతంగా చెప్తారు శంకరుల వారు. అటువంటి శంకరాచార్యుల యొక్క గురు పరంపరను మనమందరము కూడా నిరంతరము భక్తితో సేవించవలసిందే. అలా భక్తితో సేవించే కొలది మనము ఎంత ఎంత మహాసముద్రం అండి, ఒక మహాగంగా నది ప్రవహిస్తున్నది. మనము ఎంత పాత్ర తీసుకెళితే అంత జలం మనకు లభిస్తుంది. ఒక బిందె తీసుకెళ్తాం, మొయ్యగల బరువు శక్తి ఉంటే ఆ బిందె నిండా అమృతం లభిస్తుంది, ఆ గంగాజలం. ఒకడు చెంబే మొయ్యగలడు, ఆ చెంబు నిండా గంగాజలము లభిస్తుంది. ఒకడు కోవి చెంబు తీసుకెళ్ళాడు, గోముఖము, ఆ గోముఖము నిండా నువ్వు ఎంత పాత్ర తీసుకెళితే అంత పాత్రానుగుణమైన జలము. ఈ గురు పరంపర ధార ఉండనే ఉన్నది. దాని దగ్గరకు మనము ఎంత భక్తితో వెళితే అంత భక్తి. మనము ఎంత మనకు ఈ జన్మకు ప్రాప్తముందో అంతా సంపాదించుకోవలసిందే. అన్ని చోట్ల దొరకదు, ఎక్కడ పడితే అక్కడ దొరికేది కాదు. బహుధా పుణ్య కాయ నౌహు అన్నాడు. ఈ శరీరం అనే నావను కొనుక్కున్నానయ్యా నేను చాలా పుణ్యముతో అన్నాడు ఒక మహానుభావుడు. అంటే ఈ శరీరం ఊరికే రాలేదు నీకు. ఈ శరీరం అనే నావ ఇది చాలా ఖరీదైన పుణ్యము, అమేయమైన పుణ్యం చేసావు. లేకుంటే నల్లి బల్లి పిల్లి ఎన్నో జన్మలు ఎత్తాలి, ఇవన్నీ దాటాం. అంటే ఎక్కడో పుణ్యం చేశాం, చేసినందుకు వచ్చింది. మరి వచ్చిందా నేను నిలుపుకుంటావా లేదా? మళ్ళీ పాప పని చేసి వెనక్కి పోతావా, పుణ్యం చేసి పైకి వెళ్తావా? ఇక్కడ జాగ్రత్త ఉండాలి. క్రీతోయం కాయ నౌహు అన్నారు. ఈ కాయం అనే నౌకను చాలా పుణ్య పణేన, బహుదా పుణ్య పణేన, చాలా పెద్ద ఖరీదు పుణ్యం అనేది పెట్టి కొన్నానయ్యా దీన్ని. అందువల్ల ఇంత ఖరీదైన నావను నేను ముంచుకుంటానా సముద్రంలో? ఈ భవ సముద్రమును దాటుతాను సులభంగా. ఎంత బాగా అన్నాడు చూడండి. ఇంత ఖరీదు పుణ్యమును పెట్టి, జన్మజన్మల పుణ్యము అనే ధనాన్ని పెట్టి కొన్న ఈ శరీరం అనే నౌకతో దీనికి బెజ్జం పెట్టుకుని నా నదిలో మునిగిపోతానా అయ్యా? ఈ సముద్రంలో మునిగిపోతానా తెలివి తక్కువగా? నేను ఈ భవసాగరమును దాటాలి. నేను మళ్ళీ జన్మరాహిత్యం అనేటువంటి ఒక గట్టును చేరాలి. నేను ఆ గట్టు ఎలాగైనా చేరాలి.
అందుకని ఏ గురువును సేవిస్తావు, ఎక్కడ పుణ్యము సంపాదిస్తావు, ఏ పుణ్యకార్యము చేస్తావు, ఏ సత్వము ఏ పుణ్యము సంపాదించుకుంటావు, నీ బలము, నీ శక్తి, నీ శ్రద్ధ. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు. శ్రద్ధ కొద్దీ జ్ఞానము. నీకు ఎంత శ్రద్ధ ఉంటే అంత జ్ఞానము నీకు లభిస్తుంది. అందువల్ల నువ్వు దీన్ని పొందుతూనే ఉండాలి. ఎప్పటికయ్యా నేను ఎన్ని ప్రసంగాలను వినాలండి, వింటూనే ఉన్నానండి, ఎన్నన్నా విను, నీలో ఏమన్నా మార్పు వచ్చిందా, మనం కొంచెం సంపాదించామా లేదా? ఏం సంపాదించలేదంటే వ్యర్థము, అంటే ఇంకా నీకు వ్యర్థమని వెనక్కి తిరగవద్దు, అంటే ఇంకా ఫలించేదాకా ప్రయత్నాలు చెయ్యాలని. అంటే ఇన్ని వినడము ద్వారా నీలో ఎంతో సంస్కారం వచ్చింది, కానీ నీ జన్మ దాటడానికి ఇంకా సంస్కారం ఏదో కావాలి. 60 దాటావు, 70 దాటావు, 80% వచ్చేసింది, ఇంకా 20 కావాలి. నీకు తెలీదు 60 వచ్చిందో 70 వచ్చిందో, వయసు అయితే తెలుస్తుంది, కానీ మనకు సంస్కారం ఎంత వచ్చిందో తెలియదు. అందుకని మనం వెళుతూనే ఉండాల్సిందే. ఎంతమంది గురువులండి, అబ్బా ఈ గురువు ఆ గురువు, ఎందుకు విసుక్కుంటావు? రోజు అన్నం తినడం లేదా నువ్వు? పొద్దున టిఫిన్ అని పేరు పెట్టుకొని తింటున్నావు, మళ్ళీ మధ్యాహ్నం అన్నం తింటున్నావు, రాత్రి ఏమో డిన్నర్ అంటున్నావు, మధ్యాహ్నం లంచ్. ఇప్పుడు భోజనం అన్నం తినటం అనేది అందరూ మానేశారు, అంతా లంచ్ డిన్నరు మాట్లాడుకుంటున్నారు. ఏ పేరన్నా పెట్టు, చేసే పని అదే. పొద్దున్న తింటున్నావు, మధ్యాహ్నం తింటున్నావు, రాత్రి తింటున్నావు, మళ్ళీ పొద్దున్న తింటున్నావు. చిచ్చి నిన్న తిన్నానండి ఇదేమి అని అంటావా? ఎప్పుడు అనవు, మళ్ళీ అదే 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 అదే. విశ్వనాథ సత్యనారాయణ గారని మహానుభావుడు రామాయణ కల్పవృక్షము అని రాశాడు. రామాయణమే కల్పవృక్షం అనే పేరుతో రాశాడు. ఆయన్ని ఎవరో అన్నారు, వాళ్ళు కూడా సామాన్యులు కాదు, కవులే. ఎన్నిసార్లు రామాయణం రాస్తావండి, అదే రాముడు అదే సీత అదే రాముడు ఎత్తుకుపోవడము మళ్ళీ తీసుకురావడం, ఎన్నిసార్లు రాస్తావు అన్నారు. అంటే ఏం పర్వాలేదు నాయన, ఎన్నిసార్లైనా రాస్తాను, నువ్వు అన్నం తినడం లేదా రోజు అన్నాడు. మర్రల ఇదేల రామాయణం వన్నచో ఈ ప్రపంచకమెల్ల ఎల్లవేళ తినుచున్న అన్నమే తినుచున్నదిన్నాళ్ళు. తిన్న అన్నమే తింటున్నావు కదయా, నీకెక్కడ విసుగు రాలేదు. తన రుచి బ్రతుకులు తనవిగానా. పక్కింటి వాడు అన్నం తిన్నాడని మనం మానేస్తున్నామా? మన ఇంట్లోనే అమ్మ నాన్న అన్నం తిన్నారులే, మనం ఎందుకు తినడం అని అనుకుంటున్నామా? తన రుచి బ్రతుకులు, ఎవడి రుచి వాడిది, ఎవడి బ్రతుకు వాడిది. ఎవడు అన్నం తింటే వాడు బతుకుతున్నాడు. ఒక నోటికి ఒక రుచి, ఇంకో నోటికి ఇంకో రుచి. అందువల్ల అందరూ తింటున్నారు, అన్ని వేళలా తింటున్నారు. తన రుచి బ్రతుకులు తనవిగాన చేసిన సంసారమే సేయుచున్నది తనదగు అనుభూతి తనదిగాన అన్నాడు. మన తాతలు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, సంసారాలు చేశారు, మనల్ని అన్నారు. ఇంకా మనల్ని అన్నారు కదా చాలు, మళ్ళీ ఈ పనే ఎందుకని ఊరుకుంటున్నాం, మళ్ళీ సంబంధాలు చూస్తున్నాం, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం, మళ్ళీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తున్నాం, మళ్ళీ సంసారాలు, మళ్ళీ ఏమైనా చేసిన సంసారమే మళ్ళీ చేస్తున్నామని నీకు విసుగు రాలేదే? రామాయణం మాత్రం విసుగు వచ్చిందా నీకు? తినే అన్నానికి రాలేదు, చేసే సంసారానికి రాలేదు. నా భక్తి రచనలు నావిగాన అన్నాడు. నీకు వాల్మీకి రాశాడు, ఇంకో కంకంటి పాపరాజు రాశాడు, మొల్ల రాసింది అని అంటావా నువ్వు? వాళ్ళందరూ రాస్తే వాళ్ళ భక్తి, నేను రాస్తే నా భక్తి. వాళ్ళు రాస్తే వాళ్ళ భక్తి అవుతుంది కానీ నా భక్తి కాదు కదా. నేను కవిగా పుట్టా, నేను రాస్తా, నా భక్తి నాది, నా రచన నాది. వాల్మీకి శ్లోకాన్ని పెట్టి నువ్వు రాసావా, ఎంత బాగా రాసావు అనరు కదా నన్ను. నేను పద్యం రాస్తేనే బాగుందంటారు, అందుకని నేను పద్యం రాస్తా. నేను కవిగా పుట్టానయ్యా, నేను ఎందుకు రాయను, రాముడి గురించి రాస్తా అన్నాడు. ఎంత అద్భుతమైన సమాధానం చెప్పాడు. జాతిలో ఎప్పుడు ఉండే సమస్య ఇది. ప్రతివాడు అనుకుంటాడు, గుళ్ళండి ఊరికే గుడి అని పోతుంటారండి, ఎప్పుడు గుడికి నువ్వేం చేస్తావురా గుడికి పోకుండా? ఇంకో పాడు పని చేస్తావు నువ్వు. అది చేయడం కన్నా ఇది ఎంత ఉత్తమం. అందుకని గుడికే వెళ్ళు, బడికే వెళ్ళు, భజనే చెయ్యి, పూజే చెయ్యి, ఇదే నియమం. ఇంతకన్నా గొప్ప నియమం ఏమున్నది? విధుశేఖర భారతీ పదాభిధ సజగద్గురురేధతే దయే క్షణ. నా కావ్యంలో విదుషి అనే ఒక వృత్తం కొత్తది రాసా. విదుషి అంటే విధుశేఖర దగ్గరగా ఉంటుందని ఆ పేరు పెట్టా వృత్తానికి. ఒక కొత్త వృత్తం రాసా నేను. విధుశేఖర భారతీ పదాభిధ
సజగద్గురురేధతే దయేక్షణ గురుతీర్థపదానుగో మహామతి. గురుతీర్థ ఆయన గురువు, భారతీ తీర్థ కాబట్టి గురుతీర్థపదానుగో మహామతి. గురుశంకరవన్ మహాన్ విరాజతే. ఆ శంకర గురువు వలె ఆయన ఆధునిక శంకరుడై యువ శంకరుడై విరాజిల్లుతున్నాడు అని నేను రాశాను వారి గురించి. ఇంకో గొప్ప మాట అన్నారు ఆయన, నాకు చాలా ఇష్టమైన మాట. వీరశేఖర భారతీ స్వామి వారు ఎక్కడో మాట్లాడుతూ నేను ఎక్కడో చూశాను. ఎంత గొప్ప మాట అంటే నాకు చాలా ఇష్టమైన మాట అది. నేననే మాట ఆయన అన్నారు. నేనంటే ఏదో సరస్వతి, నాకేదో కొన్ని అలంకారాలు ఉన్నాయి, పర్వాలేదు అంత మాత్రం. ఆయనంటే ఇంకా పెద్ద ముద్ర. అందుకని ఆయన అనటం నాకు ఎక్కువగా నచ్చింది ఆ మాట. ఏమిటా మాట? మా గురువుగారు అంతటి గురువుగారు ఎవరు లేరండి అన్నాడు ఒకసారి. చాలా నేనైతే ఇంత లావు అయిపోయాను, ఇంత ఎత్తు అయిపోయాను. ఎంత గొప్ప మాట, భలే అన్నాడే ఈయన అనిపించింది నాకు. ఆ రోజంతా ఆనందించా నేను. దాని మీద ఇప్పుడే అనుకుంటూ ఓ పద్యం రాశా. వరదీవ్యత్ తపసోభిరామ మహిమన్, శ్రేష్టమైన తపస్సు, ప్రకాశిస్తున్న తపస్సు. వరదీవ్యత్ తపసో అభిరామ, ఆ తపస్సు భయంకరమైంది కాదు, అభిరామము మనోహరమైనది. వరదీవ్యత్ తపసోభిరామ మహిమన్ వైదుష్య ధర్మిష్ఠులందు, మంచి పాండిత్యము, మంచి ధర్మ నిగ్రహం, ఈ రెండు గుణాలయందు మహాతపస్సునందు అరయన్ మద్గురు సార్వభౌమ సములు ఆహాలేరులేరంచు. మా గురువుగారితో, గురు సార్వభౌములతో సమానమైన గురువు ఇంకొకరు లేరు అన్నాడు. ఎంత చాలా గొప్ప మాట. నాకు పద్యం చెప్పడానికి కూడా అంత ఉత్సాహం. వరదీవ్యత్ తపసోభిరామ మహిమన్ వైదుష్య ధర్మిష్ఠులందు అరయన్ మద్గురు సార్వభౌమ సములు ఆహా లేరులేరంచు. శ్రీ గురురాన్ముద్రను వేసినారు. ఆయన పీఠం మీద గురురాజుగా కూర్చున్నారు, యువ గురురాజుగా. అది ముద్ర వేశారు, ఇలాగ ఎవ్వరు లేరు అని ఒక ముద్ర వేశాడు. ఆయన వేస్తే ముద్ర అది గురురాన్ముద్ర. గురురాన్ముద్రను వేసినారు బుధరాట్కోటుల్ ప్రశంసింప. మంచి చదువుకున్న విద్వాంసులందరూ ఆహా ఎంత బాగా చెప్పారండి అని అనేటట్టుగా ఆ గురురాన్ముద్రను వేసినారు బుధరాట్కోటుల్ ప్రశంసింప. ఎవరు ఈ పని చేశారయ్యా? శ్రీచరణుల్ విధుశేఖరాఖ్య గురువు ఇచ్చన్ సద్భారతీ తీర్థులై. ఆయన తత్కరకమల సంజాతులై ఈయన కూడా భారతీ తీర్థ అయిపోయారు, తద్రూపము పొందారు. అందువల్ల ఆ శ్రీచరణులు విధుశేఖరాఖ్య గురువు ఇచ్చన్ భారతీ తీర్థులై, స్వయంగా ఈయన ఆయనై, ప్రతిరూపము కదా మరి. ఆయనకు గురువే గురువు, శిష్యుడే గురువు. తత్కరకమల సంజాత అంటే ఆయనకు ఎంత పరమ ప్రీతిగా ఆ కరకమలములలో పుట్టారు ఆయన. ఆయన ఎంత అభిమానిస్తే, ఎంత యోగ్యుడని భావిస్తే ఈయన అక్కడ కూర్చున్నారు, ఆయన ఒడిలో కూర్చున్నారు వెళ్ళి. ఎవరికి సాధ్యం అది? అందువల్ల వరదీవ్యత్ తపసోభిరామ మహిమన్ వైదుష్య ధర్మిష్ఠులందు అరయన్ మద్గురు సార్వభౌమ సములాహాలేరులేరంచు. శ్రీ గురురాన్ముద్రలు వేసినారు, శ్రీ గురురాన్ముద్రను వేసినారు బుధకోటి విధుశేఖరాహ్వయ భారతీ తీర్థమై, భారతీ తీర్థులై. అలా భారతీ తీర్థులై స్వయముగా మా గురువుగారైనటువంటి గురువుగారు తపస్సులో, వైదుష్యములో, ధర్మనిష్టలో ఏ విషయమైనా మా గురువుగారి వంటి గురువుగారు ఇంకొకరు లేరండి అన్నారు. చాలా ఇది నాకు పరమానందమును కలిగించింది. దీని గురించి ఒక పద్యం చెప్పాలి అనుకున్నాను. ఆ పద్యం ఇక్కడ చెప్తున్నాను, ఈ సందర్భంలో చెబుతున్నాను ఇటువంటి పద్యం. అందువల్ల మహాత్ములు అటువంటి గురు పరంపర జయించుగాక. మనకు
ఆ భక్తి తోడ ఇటువంటి మహాత్ములను కొలుతుముగాక. నిజానికి నేను ఇంకేదో మాట్లాడాలనుకొని ఏవో అన్నీ తెచ్చాను, అవేమీ ముట్టుకోలేదు. నా ప్రసంగం ఎక్కడికో తీసుకువెళ్ళారు ఆయన. అసలు శంకర్లు అని మొదలైంది, భారతీ తీర్థుల. నాకు భారతీ తీర్థులు అనే పేరు వింటేనే మనస్సు పులకిస్తుంది, కళ్ళు ఆర్ద్రమవుతాయి. అంత అనుబంధము. 35 ఏళ్ళు ఇక్కడ శతావధానము చేసిన నాటి నుంచి ఇక్కడ ఒక గది, ఈ పైన ఒక గది ఉండేది. ఇప్పుడు ఉన్నాయో లేదో తెలియదు నాకు. ఇక్కడ పైన ఒక గదిలో నన్ను 3 రోజులు అవధానం చేశాక ఇక్కడ ఉండమన్నారు. ఉన్నాక 4వ రోజు పిలిచి నాకు ఒక అద్భుతమైన అనుగ్రహం చేశారు. అన్నీ సభాముఖంగా చెప్పడానికి వీల్లేదు, కానీ అంత అనుగ్రహం ప్రసాదించారు. అక్కడి నుంచి నా జయధ్వానం ప్రారంభమైంది. నాకు ఇంకా ఇంకా మహాత్ములు పరిచయం అయ్యారు. అందువల్ల అది ఒక హార్దికమైన బంధం. గురు శిష్య బంధం చాలా గొప్పది ప్రపంచంలో. దానికి ఏం వ్యాఖ్యానం చెప్పలేము. మళ్ళీ చెప్పాలి అంటే మనం ఏం చేయాలంటే మళ్ళీ శంకర్ల వారి పాదాలనే పట్టుకోవాలి. ఆయన ఏమన్నాడు? శరీరం స్వరూపం తథా వా కళత్రం యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం. ఇంకేముంది 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 అని 4 సార్లు అన్నాడు ఆయన. వాడు ఎంతో గొప్పవాడండి. ఆయన భార్య ఆయనకన్నా రూపవతి అండి. ఆయన డబ్బు ఆయనకు మేరు పర్వతం అండి. కీర్తి అబ్బో ఇంత గొప్పదండి. కానీ గురువుగారి మీద భక్తి ఒక్కటే లేదండి అంటే ఇవన్నీ వ్యర్థం రా అన్నాడు. కానీ ఇవన్నీ సార్థకమయ్యే మార్గం ఏమిటంటే ఒక్క గురుభక్తి. ఇదొక్కటి ఉంటే చాలు. ఇది ఉందంటే మొత్తం సార్థకమే, పైవన్నీ గొప్పవే. అంత అద్భుతం. గురుదేవత యందు భక్తి ఉండడము, బ్రాహ్మణుల యందు భక్తి ఉండటము. భూసురులు అన్నారు, భూమి మీద నడయాడే దేవతలు అన్నారు బ్రాహ్మణులను. అందువల్ల నా శ్లీలంకీర్తయేత్ ఏతా ఏవ దేవతా ప్రీణాతి అన్నాడు మంత్రములో. మొత్తము ఎంతమంది దేవతలున్నారో వాళ్ళందరూ సర్వా ఏవ దేవతా బ్రాహ్మణే వసంతి అన్నారు. ఆ దేవతలందరూ బ్రాహ్మణుల యందే నివసిస్తూ ఉంటారు అన్నాడు. తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్భ్యో దివే దివే నమస్కుర్యాత్ నా శ్లీలంకీర్తయేత్ ఏతా ఏవ దేవతా ప్రీణాతి పర్యాప్త్యాయ అనంతరాయ. ఇట్లా మంత్రంలో చెప్తాడు. ఎంతమంది దేవతలైతే ఉన్నారో వాళ్ళందరూ బ్రాహ్మణుల యందు నివసిస్తూ ఉన్నారు దేవతలు. అందుకని వాళ్లకు దివే దివే నమస్కుర్యాత్, వీలైనన్ని సార్లు నమస్కారాలు పెడుతుండ్రా అన్నాడు. నా శ్లీలంకీర్తయేత్, ఆయన ఇట్లాంటి వాడు అట్లాంటి వాడని నీకెందుకు? ఎందుకు పాపము కట్టుకుంటావు? పుణ్యం కట్టుకో మూట, పాపం ఎందుకు కట్టుకుంటావు? వాళ్ళట్లా వీళ్ళిట్లా, నువ్వెట్లో తెలుసుకో. వాణ్ణి వీణ్ణి ఎందుకు అంటావు ఎప్పుడు? అందుకని నా శ్లీలంకీర్తయేత్, అశ్లీలం మాట్లాడొద్దురా అన్నారు. ఏతా ఏవ దేవతా ప్రీణాతి, దీనివల్లనే దేవతలు ఆనందిస్తారు, ఇంకో విధముగా కాదు. అంత వేదములో యత్ వేదాత్ ప్రభు సంహితాత్ అధిగతం శబ్దప్రధానాచ్చిరం అన్నాడు. వేదము ప్రభువు వలె శాసిస్తుంది. అదేమి పక్కన కూర్చొని నాయన అని చెప్పదు, విను అంటుంది. అది వేదము. వేదం అంటే ప్రభువు శాసిస్తుంది, శాసనానికి కట్టుబడాలి, లేకుంటే శిక్ష ఉంటుంది పక్కనే. అందువల్ల యద్ వేదాత్ ప్రభు సంహితాత్ అధిగతం శబ్దప్రధానాచ్చిరం అన్నాడు. కాంతా సంహితతయా ఉపదేశయుజే. కావ్యములో చాలా మెల్లగా హరిశ్చంద్రుడు ఎలా చేశాడండి. ఆమె చంద్రమతి ఇంత గొప్పదండి, ఆ సత్యము యొక్క గొప్పతనం ఇదండి, పాపం ఆమె ఇలా అని ఇలా మృదువుగా చెప్తారు. కావ్యములాగా ఉండదు వేదము, శాసనం. కావ్యము మిత్ర సంహితముగా, కాంతా సంహితముగా చెప్తుంది కావ్యం. అందుకోసమే పాటలు పాడుతాము, పద్యాలు చెప్తాము. ఇవన్నీ ఎందుకు చెబుతామంటే ఒక విషయాన్ని మనోరంజకముగా హత్తుకునేటట్లు చెప్పటం మా పని. అంత వేదవాక్యాలు చెప్పి ఇవి వినాలి, సత్యం వదా ధర్మంచరా స్వాధ్యాయాన్మా ప్రమద అని చెప్పామనుకోండి, బాగా చెప్తున్నారు గురువుగారు కానీ అని అంటారు. ఆ కానీ వస్తాయి పక్కన. అవి రాకుండా ఉండాలంటే చాలా చమత్కారాలు, చాలా ఎన్నో విషయాలు తీసుకురావాలి. అవన్నీ తీసుకొచ్చి చెబితే ఆహా అంటారు, లేకుంటే వినరు. ఎంత గొప్ప ధర్మమైనా
ఏముందిలేండి కానీ చెప్తారు కానీ అని అంటారు. ఆ కానీ ఎందుకంటే విని 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 మహాపండితులు అయిపోయారు వింటున్న వాళ్ళందరూ. చెప్పేవారు ఎవరో పాపం ఇట్లా 100 మందివి విన్నారు. ఈ విన్న అనుభవం ఊరుకుంటుందా? మళ్ళీ వాళ్లకు మార్కులు మనమే వేస్తాం. ఆయనకన్నా ఈయనకన్నా ఇంకొక ఆయన ఉన్నాడు చూడండి అని ఇట్లా లెక్కలేస్తుంటాం మనం. ఇవన్నీ చాలా పెద్ద కష్టం. మిమ్మల్ని మెప్పించడం అనేది చిన్న పని కాదు. ఎందుకంటే మామూలుగా ఏం తెలియనట్టు కూర్చుంటారు. ఏం తెలియనట్టు కూర్చొని ఇక్కడ లెక్కలేస్తూ కూర్చుంటుంటారు అనమాట. మామూలు కృష్ణశాస్త్రి గారు చాలా గొప్పవాడు, ఆయన సినిమా కవి. ఆయన అందరినీ శ్రోతలను గురించి రాశాడు ఒక చోట. కొందరు ఊరికే దేనికి నవ్వరట, ఇలా చాలా భయంకరుడు అని పేరు పెట్టాడు. ఆయన్ని చూస్తే మనం ఏమన్నా ఈరోజు మాట్లాడదాం అనుకున్న సబ్జెక్ట్ ఏమిటి? మనకు శ్రీనివాసమూర్తి గారు ఏం చెప్పారు? ఇది గురు పరంపర భక్తి ప్రాధాన్యం అన్నారు కదా, అదే చెప్తున్నాను కదా. అయినా ఎందుకు ఈయన అసలు ఇంతసేపటి ముఖం ఇలాగ పెట్టుకున్నాడంటే ఆయన స్వభావమే అదట. దేనికి నవ్వడు, దేనికి కదలడు, ఆయన కూర్చుంటాడు. చాలా భయంకరుడు. చెప్పేవాడికి భయం చెమటలు పోస్తాయన్నమాట. నేను సరిగ్గా చెప్తున్నాను లేదో, దారి తప్పిపోయానా, ఏమన్నా ఒక టాపిక్ చెప్పి ఒక టాపిక్ పోయానా అని వాడికి వణుకు పుడుతుందట ఆయన్ని చూస్తే. ఇంకొక ఆయన ఊరికే నవ్వుతుంటాడు, ప్రతిదానికి స్పందిస్తూ ఉంటాడు, విపరీతంగా కదిలిపోతుంటాడు. ఏమన్నా నేను మరీ హాస్యాస్పదంగా చెప్తున్నాననే భయం కలుగుతుందట ఆయన్ని చూస్తే, ఆ మహానుభావుడిని చూస్తే. ఇంకొకడు ఆయన ఎప్పుడు స్పందించాలో అప్పుడు మాత్రమే స్పందిస్తాడు. ఓహో ఈయన కొంచెం ఆయన కొలమానము, ఈయన ఎప్పుడు నవ్వితే ఇప్పుడు కొంచెం బాగానే చెప్పినట్టున్నాం, మళ్ళీ నవ్వనప్పుడు అంత బాగా చెప్పలేదు అని కొలతలు వేసుకోవాలి. ఇట్లా ఉంటారు శ్రోతలని. ఒక 5-6 విధాలుగా ఉంటారని చెప్పారనుకోండి. ఊరికే శ్రోతల గురించి మనకి ఇక్కడేం పెద్ద సంబంధం లేదు. మీరందరు మహా విద్వాంసులు, మీ విషయం వేరు. ఇది ఎందుకంటే ఇది జగద్గురు పీఠము. ఇక్కడ మీ సంస్కారం వేరు, మీ మానసికమైన స్థితి వేరు. ఇది ఏది చెప్పినా ఉత్తమమైనటువంటి వేదాంతమును అందుకోగలిగినటువంటి ఒక స్థితి, మనస్సులకు ఒక పరిపక్వత ఏర్పడినటువంటి సన్నివేశం ఇది. ఇక్కడ వాతావరణమే వేరు. సహజంగా సహజోక్తులుగా చెప్తున్నాను ఇవన్నీ కూడా. ఇట్లాంటి ఒక గొప్ప వేదిక మీద ఇవాళ 33 సంవత్సరాలు, ఈ 33 సంవత్సరాల ఈ సన్నివేశములో, ఈ వర్ధంతి మహాసభలో ఇవాళ నేను మాట్లాడటము, మీరు వినటము, వక్తగా నాకు, శ్రోతలుగా మీకు, మరి దీనిని ఏర్పాటు చేసినందుకు మన శ్రీనివాసమూర్తి గారు, అంతకుముందు కృష్ణారావు గారు, ఇంకా దీనికి సంబంధించిన అందరూ కార్యకర్తలు అందరము కూడా ఒక ధన్యత్వాన్ని పొందుతూ ఉన్నాము. అందరము కూడా ధన్యాహ వయం, మనం అందరము కూడా ధన్యులము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితః. బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రాః పుత్రిణః సంతు పౌత్రిణః. అధనాః సధనాః సంతు. జీవంతు శరదాం శతం. స్వస్తి. Please subscribe to our YouTube channel. Like and share this video.